కొండమ్మ వచ్చిందా? కొండమ్మ కాదు, సావిత్రి రాలేదా? సావిత్రి నిన్న పాపం సాక్ష్యం చెప్తానంటే నేను అన్నాను ఈ రోజు చెప్పుదులే తర్వాతే వాక్యం చెప్తాము అన్నాను. మరి తను రాలేదు. ఓకే, తను సాక్ష్యం చెప్తుందని నేను క్విజ్ ఏమీ ప్రిపేర్ కాలేదు. పాత క్విజ్ ఒకటి ఉంది. లాస్ట్ టైం నేను బుక్ చూసి చెప్పండి అన్నాను. ఈసారి బుక్ చూడకూడదు ఎవరు, చూడకుండా చెప్పండి. తెలిసినవే, మీకు అంత బాగా తెలిసినవే. ఒకప్పుడు మనం ఎగ్జామ్ రాసాం అవి, ఆ పేపరు అదే పేపరే అడుగుతాను. లాస్ట్ టైం అడిగినాను నేను వాక్యం చెప్పినప్పుడు, ఎప్పుడో లాస్ట్ టైం అంటే రీసెంట్గా ఏం కాదు కానీ, బట్ ఆ రోజు చూసి చెప్పండి అన్న విలాప వాక్యములు గ్రంథం నుంచే మొత్తం. కానీ మీరు చూడకుండా ఇప్పుడు చెప్పండి, ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకుందాం దీనికంటే ముందు. కరుణగల దేవ, కృపగల దేవ, నీ ఘనమైన నామానికి పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. అల్పులము అయోగ్యులమైన మమ్మల్ని తండ్రి, నిన్నటి వారమైన మమ్మల్ని నేటి దినం కూడా జ్ఞాపకం చేసుకున్నారు. ముఖ్యంగా పరిశుద్ధ పునరుత్థాన దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టినారు నాయన. ఉదయకాలంలో నీ పాదసన్నిధికి చేరి నాయన నీ స్తుతించి ఆరాధించడానికి నా తండ్రి మాకు ఇచ్చిన ఘనత కొరకై, మాకు ఇచ్చిన ధన్యత కొరకై నాయన నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి మరొక మారు స్త్రీలము బలహీన ఘటాలైనటువంటి మాకు మరొక అవకాశాన్ని ఇచ్చారు. ఈ సాయంకాల సమయంలో మరొకసారి నీ పాదసంధిలో చేరి రాగలటకు, మరి నాయన నీ వాక్యం ద్వారా నాయన మేము హెచ్చరించబడడానికి, దిద్దబడడానికి, పురుకొల్పబడడానికి మీరు చూపిన కృపకై వందనాలు చెల్లిస్తున్నాం నాయన. వాక్యంలోన క్విజ్లోన మేము ముందు కొనసాగుతుండగా నిలబడిన నీ దాసురాలను నేను తండ్రి, వట్టిదాన్ని మట్టిదాన్ని వ్యక్తురాలను తండ్రి ప్రభ, మాట మాంద్యం కలిగిన దానిని అయినప్పటికీ నీ ప్రేమ చేత కృప చేత మీరు నిలవబెట్టినారు కనుక మీరే మాట్లాడమని, నా నోటికి తోడై ఉండమని. యెహోషువకు నా తండ్రి తోడుగా ఉన్న దేవా, మోషేకు తోడైన దేవా, మాకు కూడా తోడై ఉండమని. ఎందుకంటే నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, మారని మార్పు లేని దేవుడు కనుక మాకు కూడా తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ముందు కొనసాగుతుండగా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆది అంతం మీరే ఉండి నడిపించమని మీ ప్రియ కుమారుడు మా ప్రియ ప్రభునైన యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే. ప్రభువు కోపపడి సియోను కుమార్తెను దేనితో కప్పి ఉన్నాడు? వెరీ గుడ్, మేఘం చేత. ఈ రోజు అన్ని చెప్పాలా, నేనేం చెప్పకూడదు ఎందుకంటే అప్పుడు అడిగినాను. దేవుడు శత్రువు వలె ఏ ఏ వస్తువులను నాశనం చేసి ఉన్నాడు? దేవుడు శత్రువు వలె ఏ ఏ వస్తువులను నాశనం చేసి ఉన్నాడు? అన్ని విలాప వాక్యంలోనే, అంటే జనరల్ గా కాకుండా అక్కడ చెప్పాడనమాట, నేను ఇట్లా నాశనం చేస్తాను అని. చెప్పండి ఆంటీ, చెప్పండి అక్క. అక్కడ ఒక మాట ఉందనమాట. దేవుడు ఆ మాటను చెప్పినాడు, వీటిని నేను నాశనం చేస్తాను అన్నాడు. విలాప వాక్యం లెక్క, విలాప వాక్యాల్లో లేదా? ఓకే. కంటికి అందమైన వస్తువులన్నిటినీ నాశనం చేస్తానన్నాడు. యెహోవా సియోనులో ఏ దినమును మరువబడినట్లు చేసెను. ఒక దినాన్ని నేను మర్చిపోయేటట్లు చేస్తానన్నాడు. నియామక దినం, కాలం విశ్రాంతి కూడా అనొచ్చు. ఇశ్రాయేలీలు చెరలోనికి వెళ్ళినప్పుడు అక్కడ వారికి ఏమి లేకపోవునట్లు చేసెను. కాదు, కాదు. ఆహారం కాదు. ఒకటి లేదు వాళ్ళకి, ముఖ్యమైనదే లేదు. కాదు. అన్ని ఏమిట్లో ఉంటాయి? బలి, శృతి, ఇది ఇవన్నీ ఏమిట్లో ఉంటాయి? అసలు మందిరం ఎట్లొచ్చింది? దానికి మూలం ఏమి? ధర్మశాస్త్రం. అవన్నీ కాదు, లేదు. ధర్మశాస్త్రం లేకుండా చేసేస్తానన్నాడు అనమాట. తల్లుల రొమ్ము నానుకుని పిల్లలు, ఇది అందరు చెప్తారు, ఏమని అడుగుతూ ప్రాణం విడిచారు. అన్నము ద్రాక్షారసం. అన్నము ద్రాక్షారసం. జూమ్ లో కరెక్ట్ చెప్తున్నారా? ఎంత గొప్ప నాశనము సియోను కుమారికి వచ్చింది.
ఎంత గొప్ప నాశనము సియోను కుమారికి వచ్చింది. సియోను కుమారికి ఇంత కష్టం వచ్చింది అని దేవుడు ఒక దాంతో కంపేర్ చేస్తున్నాడు అనమాట. దేనితో వచ్చింది, దేనితో కంపేర్ సొదోమ చేసినాడు? సొదోమ పాపము కంటే ఆ? సొదోమ పాపము కంటే అది కాదు. కాదు కాదు కాదు. ప్రమిళకన పరిశుద్ధం. నేనే చెప్తానైతే సముద్రం అంత గొప్పది, సముద్రం అంత గొప్ప కష్టం వస్తుంది మీకు అని చెప్పాను. ఇశ్రాయేలీలకు వేటిని బహు దూరము చేశాడు. ఇశ్రాయేలీలకి దీన్ని దూరం చేసినాడు. వాళ్ళకి ఇది లేకుండా పోయిందనమాట. ఏమిటిని దూరం చేసినాడు? వస్తువులు కాదు, అది కూడా క్లూ ఇస్తున్నాను. చూసినారా బైబిల్? నెమ్మది, నెమ్మదిని నాకు దూరం చేసినాడు అంటున్నాడు. గుడ్. క్షమేమో చెప్పిందా? ఓకే, వెరీ గుడ్. సియోను కుమారి యొక్క ప్రాకారమును పాడు చేయుటకు ఉద్దేశించినది ఎవరు? సియోను కుమారి యొక్క ఆ? ఆ? నెబుకద్నెజరు నాశనం చేయాలంటే ఊరికే చేస్తాడా? చేయడు కదా. యెహోవా దేవుడు అనుమతిస్తేనేనండి మన జీవితాల్లో ఏదైనా జరుగుతుంది అంటే దేవుడు అనుమతించున్నాడు. నాకు ఇంత కష్టం వచ్చింది, నాకు ఇట్లా వచ్చింది. లేదు లేదు, అవన్నీ కూడా దేవుడు మనకు అనుమతిస్తే మనకు వచ్చినాయి. అందుకు ఆయనకు స్తుతి చెల్లించి నాయన దీంట్లో నుంచి తప్పించు అని ప్రార్థన చేయాలి మనం. అంతే తప్ప కష్టం వచ్చిందని దేనికో వాళ్ళు చేసిరి వీళ్ళు చేసిరి ఇట్లయింది అట్లయింది కానే కాదు. దేవుడే అనుమతిస్తాడు మనకు. సో వాళ్ళకి చెప్తున్నాడు అనమాట, యెహోవా ఉద్దేశించినాడంట వాళ్ళకి ఆ సియోను కుమారి కష్టం. ఇశ్రాయేలీల విరోధుల దుష్కార్యములన్నీ ఎక్కడ ఉంటాయి అని విలాప గ్రంథంలో ఎక్కడ రాయబడింది? ఇశ్రాయేలీల విరోధుల దుష్కార్యములన్నీ ఎక్కడ ఉంటాయని రాయబడింది? నీ సన్నిధిని. కరెక్ట్. యెరూషలేమును గూర్చి అది ఏలాంటి పట్టణమనియు అది ఏలాంటి నగరమనియు దాని శత్రువులు దాని గురించి గేలి చేశారు. ఇది అందరికీ తెలుసు మామూలుగా. తెలీదా? 2:15 చదవండి. విలాప వాక్యంలో 2:15. సంపూర్ణ సౌందర్యం గల పట్టణమని సర్వ భూనివాసులకు ఆనందకరమైన నగరం అని పేరుండిందంట దానికి. ఓకే. తండ్రులు పాపం చేస్తే దాని దోష శిక్షణ అనుభవించింది ఎవరు? సియోను ప్రియకుమారులు. తాను ఎలాంటి బాధను అనుభవించిన నరుడనని దేవుడు చెబుతున్నాడు. నేను ఇట్లాంటి బాధను అనుభవించినాను అని చెప్తున్నాడు అనమాట. దేవుని మీదనే చెప్తున్నాడు మా నరుడు, నేను ఇట్లాంటి బాధను అనుభవించినాను అని. నేను ఆయన ఆగ్రహదండము చేత బాధించబడినాను అని. అంతే కదా, దేవుడు కోపం చేస్తేనే మనకు నష్టం జరుగుతుంది. ఆయన ఆశ్రయించిన వారి ఎడల దేవుడు ఎలాంటి వాడై ఉన్నాడని వ్రాయబడింది? దయాళుడై ఉన్నాడని. చూసింది అరుణ. ఏ కాలమున కాడి మోయిట నరునికి మేలు. యవన కాలమున. వెరీ గుడ్. అందరూ చెప్తున్నారు, అందరు చెప్తే బాగుంటుంది. కాడి మోయినప్పుడు యవనుడు తన మూతిని ఎక్కడ పెట్టుకోవాలి? బూడిదలో. సుశీల కరెక్ట్. సియోను ప్రియకుమారులు ఏ బంగారంతో పోల్చబడ్డారు? వెలిమి బంగారం. సియోను కుమారు చేసిన దోషము ఎవరి పాపము కంటే అధికమైందని అన్నారు? సొదొమ పాపం కంటే. ఇశ్రాయేలీలు దేనికంటే శుద్ధమైన వారు? హిమము కంటే అంట. హిమము కంటే. వారి శరీరము దేనికంటే మేలైనవి? దేనికంటే వారి శరీరము దేనికంటే ప్రాచీనమైందో మేలైంది?
వాళ్ళ శరీరాలు. ఉం? ఉం? క్లూనా? ఇట్లాంటి అంటే మనం ఇప్పుడు బంగారు గింగారు అనుకుంటున్నామే, అట్లాంటి వాటిలో అదొకటి. పగడం. పగడం కంటే వారి ఆకారము దేనికంటే నునిపోయినది. ఇది తెలుసు అందరికంటే కదా. ఆ? బొగ్గు కంటే. వారి ఆకారము దేనికంటే నలుపు, సారీ నేను అడగడమే తప్పడినా, బొగ్గు. దేనికంటే నలుపోయినది. బొగ్గు కంటే. కరెక్ట్. బొగ్గు కంటే నలుపోయినది. ఆ, సియోను కుమారికి వచ్చిన నాశనములో అంటే శ్రమలో వారికి ఎవరు ఆహారం ఇచ్చారు? ఎవరు ఆహారం అయినారు? వారి పిల్లలే. వాళ్ళ పిల్లలు. చాలా పిల్లలు. ఘోరం అది, అసలు అది చదువుతుంటేనే ఎట్లా అవుతుంది. వాత్సల్యం గల స్త్రీలు ఎవరిని వండుకున్నారు? వారి కన్న పిల్లలను. ఆమె పిల్లల్నే వాళ్ళు వండుకొని తిన్నారంట. విలాప వాక్యాల గ్రంథంలో దేవుని కృపను గురించి ఏమని వ్రాయబడింది? చాలా ఉంది, ఏదో ఒకటో రెండు చెప్తే కూడా చాలు. దేవుని కృపను గురించి రాయబడింది అనమాట. ఆయన కృప కరెక్ట్. గలవాడు. నిర్మూలం కాకున్న వారు ఆయన కృప వల్ల యెహోవా కృపగలవాడని, తర్వాత నూతనముగా ఆయన వాత్సల్యం పుట్టుచున్నదని, వాత్సల్యం. ఇవన్నీ ఉన్నాయి. ఓకే ఓకే ఓకే, కరెక్ట్ కరెక్ట్. ఏ కుమారి యొక్క దోష శిక్ష సమాప్తమైనదని వ్రాయబడింది? సియోను. ఏ కుమార్ ఏ కుమారుని యొక్క దోషమునకు దేవుడు శిక్షించి దాని దోషును వెల్లడి చేస్తాను అని అన్నాడు. ఏ కుమారి యొక్క సియోను కుమారి గారు. అక్కడే ఉన్నారు. యెరూషలేం అన్నారు, యెరూషలేం కాకపోతే ఎదోము. విలాప వాక్యములు చివరి అధ్యాయము చివరి వచనంలో వారు ఎవ్వరు చూడకూడదు. అరుణ ఎస్ కంఠస్థం వస్తుంది, అందుకే చూడొద్దు అంటున్నాను. నువ్వు ఏదో తెలియకుండా బుక్ చెప్తున్నావు. ఓకే, చాలా బాగా చెప్పినారు. కొన్ని మాత్రమే చెప్పలేదు, బాగా అంతే మంచి జ్ఞాపక శక్తి ఉందని. మన మధ్య కొండమ్మ ఉంది, ఆమెకు సారీ కొండమ్మ అంటున్నా, సావిత్రి ఉంది. సావిత్రి ఒక 10 నిమిషాలే చెప్పాలమ్మా, ఓకేనా? సాక్ష్యం చెప్తానండి, ఆ తర్వాత నేను వాక్యం పంచుకుంటాను. అందరికీ వందనాలు, చరిత్రలు అందరికీ. మా పాపల్లో రెండో పాప, నాకు ముగ్గురు కూతుర్లు. రెండో పాప వచ్చి పీజీ చేస్తాను. పాప పీజీ చేస్తంటే నిన్న అయిపోయింది. నిన్న నెలలో ఇంటర్వ్యూకి వెళ్ళాంటున్నారు ఎస్కేలో. ఎస్కే యూనివర్సిటీలోకి వచ్చింది కదా, కాలేజీలకి వచ్చింటే ఇంటర్వ్యూ పిలిచింటే అమ్మ చెప్పలే నాకు ఇట్లా ఇంటర్వ్యూ పిలిచినారమ్మా అని. నేనేంటో ఫోన్ చేస్తుంటే అమ్మ నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినా, నాకు ఉద్యోగం వచ్చింది అని సరిగ్గా అంటే నేను బాధపడాలా సంతోషపడలేగా నాకు తెలియదు అసలు. ఏమొచ్చిందిగా నాకు అసలు దిక్కు తెలియదు. ఎందుకు మీ పాప ఇట్లా చేస్తాడుగా చెప్పేసిందంటే నేను షాక్ అయినాను. అంటే ఎక్కడ వచ్చిందంటే హైదరాబాద్ కాలేజ్ తరఫున నాకు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినమ్మా, నాకు ఉద్యోగం వచ్చింది, సంవత్సరానికి 3 లక్షలు అన్నారు వాళ్ళు అనింది. అంటే నేనేం మాట్లాడక సైలెంట్గా అయిపోయినాను. వచ్చింది ఇంటికి వస్తానే, అమ్మ నీ కోరిక నెరవేరింది అనింది నాకు బాగా. నేను ఎప్పుడైతే ఉద్యోగం గురించి ప్రార్థన చేశాను, మాకైతే పిల్లలు చదివించడానికి ఉద్యోగం కాదు కదా ప్రభావ, నేను ఎప్పుడు ప్రార్థన చేసేది. మళ్ళీ హైదరాబాద్ వచ్చింటే మా ఆయన ఏమన్నాడంటే పంపించేద్దాంలే వద్దులే అన్నాడు. అంటే నేను అనుకోని నా పాప 6 నెలలుగా ఇక్కడ 4 నెలలకు కోచింగ్ ఉంది, కోచింగ్ ఇస్తారంటే మా ఆయన ఇంకా తొందరగా దానికి అక్కడే పంపిద్దాంలే, కోచింగ్ అని అక్కడ చేస్తుంది, అక్కడ పంపిద్దాంలే అంటున్నాడు. వద్దులే, ఎందుకమ్మ నేను దూరం పోను, ఒకటే రూమ్ బాడిగి అవన్నీ ఖర్చు మనకి వేస్ట్ కదా, ఆ పాప 1 రూపాయి ఖర్చు చేయగట్టే పెట్టదు. వద్దులేమో మనకి ఇడే పోతాను కోచింగ్, ఇక్కడ పోలీస్ కాంప్లెక్స్ లో అక్కడ వెనుకలు ఉంది అది ఆఫీస్, వాళ్ళది గవర్నమెంట్ ఆఫీస్, అది అక్కడ వచ్చింది కోచింగ్కి. 4 నెలలు పోతే నాకు తీసుకుంటారంటమ్మా అనింది. మనకు అంత దూరం వద్దులే, మనకి దేవుడు అయితే మనకి ఇంకా దేవుడు సాయం చేస్తే దగ్గర వస్తే మనకి మేలే, ఇక్కడ వదిలేండి. నేను సర్లేమ్మా అనేది ప్రార్థన చేసుకుంటాను. దేవుడు చెప్పాలని అనుకుంటాను. అసలు ఎన్ని రోజుల నుంచో
అసలు మా గురించి కానీ ప్రార్థన చాలా మంది చర్చలు కానీ ఊళ్ళో కానీ ప్రార్థన చేసేవాళ్ళు మా పిల్లల గురించి, నా గురించి కానీ. మా కోసం చాలా చాలా ఇబ్బంది పడేదాం మేము. ఎక్కడ దూరం వస్తే మేము దూరం పంపించలేం కదా. దూరం అంటే మాకు ఇబ్బంది అవుతుంది, పంపించలేం పిల్లలని. దేవుని ఎంతో దగ్గరగా వచ్చింది. దేవునికి ఎంతో కృతజ్ఞతలు. మా గురించి మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. నా నెలకి మేము ఎక్కడ పంపిల్లు ఇక్కడ పంపిల్లు ఓసారి మాకు దేవుని నిర్ణయం మా నిర్ణయం కాదు. మా గురించి మా కుటుంబం గురించి ప్రార్థన. మేము కానీ చాలా దూరంలో ఉన్నాం. మాకు చర్చి కార్యక్రమం రాళ్ళ పోలనే కానీ మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము. దేవుని సాయం అయితే ఇల్లు కట్టుకుంటే సాయం చేయండి, ప్రార్థన చేయండి. ఆ ఉద్యోగ వివాహం కోసం కానీ ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. వెరీ గుడ్. 5 నిమిషాల్లో ముగిచేసింది. సరే, మనం ఈరోజు వాక్య ధ్యానం కోసం రాజుల 2వ గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనము. రాజుల 2వ గ్రంథము 317వ పేజీ. అలాగే 2వ దినవృత్తాంతంలో 22వ అధ్యాయము 11వ వచనం కూడా చదవండి. 2వ దినవృత్తాంతంలో 22:11. 2వ దినవృత్తాంతంలో ఇదే సేమ్ అక్కడ ఉంటుంది. 2వ దినవృత్తాంతంలో 22వ అధ్యాయము 11వ వచనం. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషాఫతు అహజ్యా కుమారుడైన యోవాషును హతులైన రాజకుమారులలో నుండి దొంగిలించి అతనిని అతని దాదిని ఒక పడకంటిలో ఉంచెను. యెహోరాము రాజకుమార్తె అయిన యెహోయాదా అని యాజకుని భార్య అయిన యెహోషాఫతు అతల్యాకు కనబడకుండా అతన్ని దాచిపెట్టెను కనుక ఆమెను అతన్ని చంపలేకపోయెను. ఇప్పుడు మీకు అందరికీ అర్థం ఏంటుంది నేను దేని గురించి చెప్పబోతాను అని కదా. ఏమనుకుంటున్నారు? యెహోషాఫతు. యెహోషాఫతుని చాలా తక్కువ సార్లే మనము ధ్యానించినాము. ఇంతకు ముందు నేనే చెప్పాను ఒకసారి, ఇప్పుడు చాలా ఏళ్ల క్రితము. తర్వాత ఎస్తేరు చెప్పింది. మరి ఎందుకో దేవుడు నాకు మళ్ళా యెహోషాఫతు గురించి మాట్లాడాలని నాకు వాక్యం నేను మార్చిలో చెప్పాల్సింది యాక్చువల్గా, ఇప్పుడు కాదు. సో దానికి నేను ముందే ప్రార్థన చేసినప్పుడు నాకు ఈ తలంపు వచ్చింది, కానీ నేనేం నోట్స్ అట్లంతా ఏం ప్రిపేర్ కాలేదనమాట. ఎందుకో వెంటనే ఫ్లాష్ అయ్యే పేరు వచ్చి యెహోషాఫతు అని. సో దాని గురించే ధ్యానిద్దాము అని అనుకున్నాను. సడన్ గా మరి 3 రోజుల క్రితం శారా చెప్పింది, లేదక్క ఇప్పుడు ఈ సండేని ఎవరు లేరు, ఈ సండేకి చెప్పండి అని. అందుకు ప్రిపేర్ అయినాను. అంటే చాలా డీటెయిల్డ్ గా ప్రిపేర్ కాలేదు, చాలా ఉంది. కానీ యెహోషాఫతుని గురించి మనందరికీ బాగా తెలుసు అని చెప్పలేం కదా. ఎందుకంటే ఆమెను గురించి ఈ 2 వచనాల్లో తప్ప ఇంకెక్కడ కూడా లేనే లేదు అసలు. ఆమె ఏంటి ఏమనేది ఓన్లీ థింగ్ ఇస్ ఆమె రాజకుమార్తె అనేది ఒక్కటి తెలియపబడింది, కానీ మిగతా ఏమి కూడా ఎక్కడ కూడా ఇంకా రాయబడలేదు. ఇదే రాజుల గ్రంథంలో మరి ఎక్కడ కూడా మళ్ళీ నోటిఫై చేయలేదన్నమాట ఆమె గురించి. అదే సేమ్ అదే దాన్నే రిపీట్ అవుతాయి దినవృత్తాంతాల గ్రంథాల్లో కూడా, కానీ అక్కడ కూడా ఎక్కడ కూడా ఆమె గురించి మరి రాయబడలేదనమాట. చిన్న 2 మాటలే యెహోషాఫతుని గురించి రాయబడింది, కానీ చాలా చక్కటి మాటలు రాయబడినాయి కదా. రాజుల గ్రంథంలో చూస్తే ఏమని ఉంది అక్కడ, రాజైన యెహోరాము కుమార్తె, రాజకుమార్తె అంటామె. యెహోషాఫతు ఎవరంట? ఒక రాజకుమార్తె. ఆమె అహజ్యాకు సహోదరైన యెహోషాబా, ఇక్కడైతే యెహోషాబా అని ఉంది, అక్కడ దినవృత్తాంత గ్రంథంలో యెహోషాఫతు అని ఉంది. 2 ఆమెనే, యెహోషాఫతే. అక్కడ యెహోషాఫతు అని ఉంది, ఇక్కడ యెహోషాబా అని ఉంది అనమాట. ఈమె రాజకుమార్తె అయినా కూడా ఏమంట, ఒక యాజకుని పెళ్లి చేసుకుంది అని మనము దినవృత్తాంతాల గ్రంథంలో చూస్తాం కదా. దినవృత్తాంతాలు ఏమంటున్నారు, యెహోషాబా అహజ్యా కుమారుడైన యోవాషుకు అతను దాచిపెట్టింది కదా, యెహోరాము రాజకుమార్తెకు
యెహోయాద అను యాజకుని భార్యయునైన యెహోషబతు అని ఉందన్నమాట. అంటే యాజకుని భార్య అన్నమాట. ఒక రాజకుమార్తె ఆ, ఆ, ఒక ఏమంటారు యాజకుని పెళ్లి చేసుకుంది అని చూస్తాం. బైబిల్లో చాలా చూసాం మనము. ఎక్కడ కూడా ఒక రాజకుమార్తె మరి నాకు తెలిసి నేను చదివింది నేను విన్నది ఎక్కడ కూడా లేదనమాట. ఒక రాజకుమార్తె ఒక దైవ సేవకుని పెళ్లి చేసుకోవడం లేదు కదా. దైవ సేవకుని పెళ్లి చేసుకున్న వాళ్ళు సామాన్యులు అట్లాంటి వాళ్ళు ఉన్నారు మనకు. తర్వాత యాజకుల పిల్లల్నే చేసుకోవడము ఇట్లా చూసాం. కానీ రాజపిల్లలనే చేసుకుంటారు కానీ మిగతా వాళ్ళని చేసుకున్నట్లుగా ఎవరి జీవితాల్లో మనం చూడలేదు. సామాన్యులు రాజులు చేసుకున్నది ఎస్తేర్ అసలు ఏమి సామాన్యురాలు, ఆమె ఏమీ కాదు. కానీ ఏమైంది, 127 సంస్థానాలకి మహారాణి అయింది ఆమెకి ఏకంగా. సో అట్లా రాణులు అయిండే వాళ్ళని చూసాం. కానీ అంత పెద్ద పొజిషన్ లో ఉండే రాజకుమార్తె వచ్చి చిన్నవాళ్ళని, అంటే చిన్నవాడేం కాదులేండి, యాజకుడు అంటే కూడా గొప్పే. కానీ యాజకుల లైఫ్ స్టైలే వేరు, రాజరికం వేరు, యాజకత్వం వేరు కదా. మనల్ని అంటున్నాడు దేవుడు, మీరు రాజులైన యాజక సమూహం అని చాలా గొప్ప బిరుదు ఇచ్చాడు మనకు. అసలు అది నేను చదివినప్పుడు నేను అనుకున్నాను, అబ్బా అంతకుముందు రాజులైన యాజక సమూహం అని ఊరికి మనం కొన్ని రొటీన్ గా చదువుతుంటాం, కానీ మనకు వాటి విలువ తెలియదు. నేను ఇది చదివినప్పుడు ఒక రాజకుమార్తె ఎలాంటి దర్బార్లో ఉంటుంది, ఆమె మళ్ళీ యాజకత్వం అంటే యాజకులు అంత ఇది ఉండరు కదా, చాలా సింప్లిసిటీ, వాళ్ళు సింపుల్ గా ఉంటారు. పైగా వాళ్ళు రాజమందిరాల్లో ఉంటే ఎట్లాంటి మందిరాల్లో ఉంటారు, వాళ్ళు ఎట్లాంటి డ్రెస్సులు వేసుకుంటారు, ఎంత నగలు పెట్టుకుంటారు, ఏమి చాలా గ్రాండ్గా ఉంటారు వాళ్ళు. యాజకుని భార్య అట్లా ఉండడానికి అవుతుందా? యాజకుడు ఎంతసేపు ఉన్నా దేవాలయంలోనే ఉండాల, అక్కడే ఒక ఇల్లు ఇచ్చింటారు, అక్కడే ఉండాల. అది చాలా ఐసోలేషన్ లైఫ్ కూడా, ఎక్కువ బయట వాళ్ళతో కలిసి ఉండేంత లేదు. వచ్చే వాళ్ళు పోయే వాళ్ళతో మాట్లాడి ప్రార్థన చేయాలి, కానీ మిగతా విషయాలు ఏమి కూడా వాళ్ళకి ఉండవు అనమాట. ఇక్కడ ఎంత లగ్జరీ ఉంటుంది, ఎంత అందమైన బట్టలు వేసుకుంటారు, సుగంధ ద్రవ్యాలు ఎన్ని పూసుకుంటారు. రాజు కుమార్తెలు అంటే చాలా గ్రాండ్గా ఉంటారు కదా. మనం అసలు ఎస్తేర్ని ఎన్నుకున్నప్పుడే చూసినాం ఎలాంటి ఏర్పాటు చేశారు. సుగంధ ద్రవ్యాలు పూసి సంవత్సరం పాటు వాళ్ళని సానబట్టి అప్పుడు రాజు దగ్గరికి పంపించినారు అని చూస్తాం. అలాంటి దాన్ని వదిలేసాము, ఒక యాజకుడిని చేసుకుందంటే నాకు అనిపిస్తుంది ఆమె ఎంత మంచి పెంపకంలో పెంచబడింది అని. సో మనము యెహోషాపాతు తండ్రి ఎవరన్నారు ఇక్కడ? యెహోరాము మంచివాడే, కానీ మంచివాడు కాదు యెహోరాము తండ్రి బాగా మంచివాడు, కానీ యెహోరాము మంచివాడు కాదు. తర్వాత ఆమె సహోదరుడైన ఇంకొక ఈయనెవరు, అమజ్యా కూడా అస్సలు పనికి మాలినోడు. అమజ్యా కూడా అహజ్య అతని పేరు అహజ్య. తల్లి అతల్య కాదు, అహజ్యాకు తల్లి అంతేకి తప్ప యెహోషాపాతుకు తల్లి కాదు ఆమె. అంటే రాజులకు చాలా మంది భార్యలు ఉంటారు కదా, ఆ చాలా మంది భార్యలో ఒక భార్య కూతురు ఈమె. పైగా ఇప్పుడు అహజ్య కుమారుడు అంటే చిన్న పిల్లవాడిని రక్షించింది ఆమె, పాలు తాగే పిల్లోని పట్టుకొని తీసుకొచ్చింది అనమాట, అక్కడ ఆమె చంపుతుంది అనేసి. అంటే అతల్య కుమారుడు అతడు. అంటే అప్పటికే ఈమె పెళ్ళై ఈమెకు పిల్లలు ఉన్నారు, అంటే ఈమె ఎంత పెద్దది ఏంటుంది, అహజ్య కంటే పెద్దదనమాట ఆమె. సో వేరే అతల్య కుమార్తె అయితే కాదు. ఇప్పుడు అతని సహోదరి అని చెప్తున్నారు కాబట్టి తండ్రి ఒకడే యెహోరామే, కానీ తల్లులు వేరనమాట. ఆ తల్లి పెంపకం ఎంత బాగుందో అని నేను అనుకుంటారనమాట. సో ఆమెను గురించి మనం ఏమనుకోవచ్చు అంటే చాలా భక్తిగా, అంటే చాలా పవిత్రురాలైన స్త్రీ అనుకోవాలన్నమాట. మనం తల్లి ఎంత భయభక్తుల్లో పెంచింది పిల్లవాడిని, చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయిని ఎంత చక్కగా పెంచింది కదా. ఒక రాజ కుటుంబంలో ఉంది, ఆమె కూడా రాణి కదా. రాణి అంటే చాలా ఆర్భాటంతో ఉంటుంది. ఎన్నో భార్య అయినా రాజుభార్య కదా, ఏం చెప్పినా రాజుభార్యలుగానే ఉంటారనమాట. అట్లాంటి ఆమె దైవ భక్తిని నేర్పించింది ఆమె కదా. ఒక యాజకుడిని చేసుకో అంటే చేసుకుంది, మరి ఆమెనే ఇష్టపడి చేసుకుందా లేకపోతే తల్లి తండ్రి మెచ్చి ఇచ్చినారా మనకి తెలియదు, ఎట్లా జరిగిందో తెలీదు. ఇంతమంది భార్యలు ఏదో పెళ్లి చేసినానులే అనుకున్నాడేమో, అనుకునేవాడే అట్లా పెళ్లి చేసినారో ఏమో తెలియదు అన్నమా యెహోరాము. మరి ఆమెకు అట్లాంటి స్థితిలో అంత మంచి
తల్లి ఉందన్నమాట. మా పెంపకం చూడండి ఎంత బాగా. అంటే మనము సామెతల గ్రంథంలో చూస్తాం కదా, 22:6లో చూస్తాం. బాలుడు బాలుడు అంటే మగపిల్లవాడే అని కాదు, అమ్మాయిల బాలికలైనా కూడా పిల్లలు అని అర్థం. ఆ ఆ, బాల్యమందే వాళ్ళకి నేర్పించాలన్నమాట. నేర్పిస్తే పెద్దవాళ్ళైనా కదా దాని నుంచి వాళ్ళు తొలగిపోరు అంటున్నారు అనమాట. ఈమె చిన్నప్పటి నుంచి దైవభక్తిలో పెంచింది. లేకపోతే ఈ రాజరికం అంతా వదిలేసి ఒక యాజకుని పెళ్లి చేసుకుని గుళ్ళో ఉండిపో అంటే ఒప్పుకుంటుందా? నాకెందుకమ్మా అట్లాంటిది, వీళ్ళంతా రాజులు చేసుకున్నారు కదా, మిగతా వాళ్ళంతా చేసుకుంటారు, ఇంకొక రాజుకే ఇచ్చింటారు, వాళ్ళంతా ఘనంగా ఉంటారు, నేను అట్లా ఉండడం ఎందుకు అని అట్లా తిరగబడినట్లుగా వద్దన్నట్టుగా ఎక్కడా లేదు. మనకు పరిచయం చేయడమే ఆమె యాజకుని భార్య అని పరిచయం చేస్తున్నారు. ఒట్టి యాజకుని భార్య కాదు ఈమె. ఆ చిన్న మాట, ఆ ఒక్క వాక్యంలోనే ఎంత చెప్తున్నారు. ఈమె రాజకుమార్తె కానీ యాజకుని భార్య అని చెప్తున్నారు అనమాట. అంటే ఆమె జీవితం అంతా ఒక లైన్లోనే ఉంది. ఎంత మంచి పెంపకం పెరిగింది. తర్వాత ఎంత ఒబీడియంట్ గా తండ్రి చెప్పాడో లేదో తెలియదు కానీ తల్లి సెలెక్ట్ చేసుకున్న మరి యాజకుని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడి యాజకుని భార్య అయిపోయింది. ఈ హంగులు హార్బాటాలు అన్నీ పోయినాయి కదా. రాజకుమార్తె బయటకు వస్తుందంటే ఎంత సెక్యూరిటీ ఉంటుంది, ఎంతమంది చెలికత్తెలు ఉంటారు, ఎన్ని ఉంటాయి అసలు ఆమెకు. అట్లాంటివన్నీ వదిలేసుకొని ఒక యాజకునికి భార్య ఏంటంటే ఆమె చాలా భక్తిపర్రాలని చెప్పాల. తర్వాత ఆమె కన్యక కూడా. ఎట్లా చెప్తారు కన్యక అని అంటే మనము ఎక్కడ చూస్తామంటే లేవియ కాండంలో చూస్తాం. లేవియ కాండం తీయండి. లేవియ కాండం 21వ అధ్యాయము 10వ వచనం చదవండి. 10 నుంచి 14 వరకు, 10-14 వరకు చదువు. ప్రధాన యాజకుడవుటకై తన సహోదరులలో ఎవరి తల మీద అభిషేక తైలము పోయబడునో, యాజక వస్త్రములు వేసుకున్నటకు ఎవరు ప్రతిష్ఠింపబడునో అతడు తన తలకప్పును తీయరాదు, తన బట్టలను చిప్పుకొనరాదు, అతడి శవము దగ్గరకు పోరాదు. తన తండ్రి శవము వలనే గాని తల్లి శవము వలననే గాని తన్ను అపవిత్రపరచుకొనరాదు. దేవుని అభిషేక తైలము అనడు కిరీటంగా అతని మీద ఉండును కనుక అతడు పరిశుద్ధ మందిరమును విడిచి వెళ్ళరాదు, తన దేవుని మందిరమును అపవిత్రపరచరాదు. నేను యెహోవాను. అతడు కన్యకను పెళ్లి చేసుకొనవలెను, విధవరాలునైనను విడవబడిన దానినైనను భ్రష్టురాలునైనను అనగా జారస్త్రీనైనను అట్టి వారిని పెళ్లి చేసుకొనక తన ప్రజలలోని కన్యకనే పెళ్లి చేసుకొనవలెను. చాలు చాలు, చూసాం కదా. ముందు యాజకుడు అంటే ఇన్ని ఉన్నాయన్నమాట, అవన్నీ పాటించాలి యాజకుడు. పెళ్లి దగ్గరికి వచ్చేటప్పటికి ఎట్లుండాలంట అమ్మాయి? కన్యకై ఉండాల. అంటే ఈ యెహోషాపాతుని చేసుకున్నాడంటే ఆ అమ్మాయి ఎట్లుండింది? కన్యక అన్నమాట. ఆమె కన్యాత్వం కలిగినది కదా. మనం ఇదే న్యాయాధిపతుల్లో కూడా చూస్తాం కదా. యెఫ్తా కుమార్తె నా కన్యాత్వం కోసం, అదే మరి చాలా టైం అవుతుంది అదని తీస్తే 11:37లో నా కన్యాత్వమును గురించి ప్రలాపిస్తాను అంటే ఆయన మొక్కుకున్నాడు కదా, నాకు ఎదురుగా ఏది వస్తే దాన్ని నేను ఏమన్నాడు, బలియాగంగా అర్పిస్తాను అన్నదానికి, దహన బలిగా ఇస్తాను అన్నదానికి కుమార్తె వచ్చిందని ఆయన చాలా బాధపడితే ఆ అమ్మాయి ఏమంటుంది, ఏం బాధపడద్దు కదా, అదంతా చదివితే టైం అవుతుందని నేను చెప్పడం లేదు, రెఫరెన్స్ కావాలంటే రాసుకోండి. న్యాయాధిపతులు 11:20-37 వచ్చిన నా కన్యాత్మను గురించి ప్రలాపించిన అంటే వెంటనే ఆ పని చేయకుండా, నేను అంటే కన్యగానే ఉన్నాను ఇంతవరకు కదా. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఎట్లా అనుకుంటారంటే ఆడపిల్లగా పుట్టినారంటే తప్పకుండా పెళ్లి సంసారం. దేవుడు అట్లే చెప్పాడు కదా, మీరు ఫలించి అభివృద్ధి పొందండి అన్నాడు అనమాట. సో అభివృద్ధి పొందడంలో స్త్రీ పాత్ర కూడా చాలా ఉంది కనుక అట్లాంటిది నాకు అభివృద్ధి పొందడానికి, నీ వంశావళి నిలబెట్టడానికి, పలానా రాజు కుమార్తె కుమారులు వీళ్ళని చెప్పడానికి ఎవరు లేకుండా పోతారు అనేసి ఆ కన్యాత్వాన్ని గురించి దేవుని దగ్గర అంటే నా తప్పేమీ లేదు అని చెప్పడమో ఏమో నాకు అది అర్థమే కదా. ఇప్పుడు కూడా ఏం ప్రలాపించింది ఆమె, ఎందుకు కన్యాత్వాన్ని గురించి ప్రలాపించిందో నేను అనుకోవడం ఏమంటే, అట్లా అభివృద్ధి చేయాల్సిన దాన్ని చేయకుండా అర్ధాంతరంగా పోతున్నాను అన్న దీంతో ఆమె దేవుని దగ్గర మొరపెట్టుకుందేమో, ప్రార్థన చేసుకుందేమో, నాకు మంచి లోకాలకు వెళ్ళేటట్లు ఇవ్వను అడిగిందో ఏమో, మరి నీ దగ్గర ఉండే భాగ్యం ఏమని అడిగిందో, ఏమడిగిందో తెలియదు అనమాట. ఆమె కన్యాత్వం గురించి ప్రలాపించింది అంటున్నారనమాట. ఆ కన్యాత్వాన్ని గురించి ప్రలాపించి అంటే అంత ఇంపార్టెంట్, అంతవరకు ఆమె కూడా యెఫ్తా మంచివాడు కాదు అంటారు. మంచివాడు కాదు అనడానికి కారణం ఏమంటే ఆయన ఒక వేశ్య కుమారుడు అనే దాన్ని బట్టి ఆయన మంచివాడు కాదు అంటున్నారు.
అట్లే వాళ్ళందరూ అన్నదమ్ములందరూ చాలా దూరపరుస్తున్నారు కాబట్టి ఆయన దగ్గర అందరూ కూడా ఎట్లాంటి వాళ్ళు చేరినారు, అంత రౌడీలు అట్లాంటి వాళ్ళంతా అల్లరి మూకంతా ఆయనతో ఉంటే ఆయన కూడా అదే ఘాటుగా. అందుకే అంటారు, నువ్వు ఏ చెట్టు కింద నిల్చుకొని నీళ్లు తాగినా కూడా, తాటి చెట్టు కింద నీళ్ళు తాగితే తాళ్ళ కళ్ళే తాగినావు అంటారు కానీ మంచి నీళ్ళు తాగినారు అనరు. అట్లే సహవాసం కూడా, ఏ సహవాసంలో ఉన్నావు చూసి అట్లా నీకు ముద్ర వేస్తారు. పాపం ఆయన చాలా మంచివాడు కానీ చెప్తా, అట్లాంటి వాళ్ళతో కలిసి తిరగడం బట్టి ఆయన మీద నమ్మకము లేదనమాట. ఆ సవతి అన్నలు ఏం చేసినారు, ఆయన పారదోలినారు, నువ్వు ఒక వేషకుడు పో అని పంపించేసినారు. కానీ మరి ఆయనే గతి అయినాడు, ఆయన్నే తీసుకొచ్చుకున్నారు. అదంతా మనకు బాగా తెలుసు. కానీ ఈ అమ్మాయిని గురించి, యొప్తా కుమార్తె తన కన్యత్వాన్ని గురించి ప్రలాపించిందంట. సో అట్లా యెహోషాపాతు కూడా తన కన్యాత్వం ఎందుకు, యాజకుని చేసుకుంది అమ్మాయి, యాజకుని చేసుకుంది కాబట్టి ఆమె కూడా తన కన్యత్వాన్ని కాపాడుకుంది. ఒక రాజకుమార్తె, వాళ్ళకి ఏం పెద్ద అదుపు. మనం చూసాం మిగతా రాజుల బిడ్డలందరి, తామారుని చూసాం, వాళ్ళందరూ రాజులు ఉన్నట్లే. ఆ కాలంలో రాజులు లేరు కానీ అంత పెద్ద హోదాలో వాళ్ళందరూ ఉన్నారనమాట. సో వాళ్ళ పిల్లలంతా ఎట్లయిపోయినారో మనము గమనించినామన్నమాట. కానీ ఈమె చాలా పవిత్రంగా తన శీలాన్ని కాపాడుకున్నట్లుగా, యాజకునికి భార్య అయ్యే అర్హతను సంపాదించుకున్నట్టుగా మనము చూస్తామన్నమాట. అలాగా అంతేకాకుండా ఇంకొక మాట ఏమంటే, ఈమె భక్తి గల స్త్రీ. ఈమె చాలా భక్తిగా ఉంటేనే ఆయన్ని చేసుకోవడానికి వీలవుతుంది. ఒక్క సెంటెన్స్ నేను చెప్తున్నాను, జీవితం అంతా ఆ ఒక్క సెంటెన్స్ లోనే ఇమిడి ఉందనమాట. ఎంత భక్తి లేకపోతే ఒక యాజకుని చేసుకుంటుంది. యాజకుడు ఎప్పుడు ఏం ఆలోచన ఉంటుంది, మందిరం గురించి, దేవుని గురించి అన్న ఆలోచన, అక్కడ చేయాల్సిన క్రతువుల గురించి ఆలోచన, ఎంత పవిత్రంగా ఉండాలనో, ఏవి ఎట్లా ఆచరించాలనో అవన్నీ కూడా ఎప్పుడు 24 గంటలు అదే పనిలో ఉంటారు వాళ్ళు, విశ్రాంతి తీసుకున్నప్పుడు తప్ప. మిగతా అప్పుడంతా అవే మాటలే మాట్లాడుతుంటారు, అట్లనే ఉంటారు అనమాట. సో అట్లాంటి చోట ఉంది అంటే ఆమె చాలా భక్తి గల స్త్రీ అయితేనే ఉండగలదు. పైగా మామూలుగా అట్లా ఇంకొక యాజకుని కూతురు అట్లా వచ్చిండేది కాదు. ఈమె ఎట్లాంటి ప్లేస్ నుంచి వచ్చింది, రాజమందిరంలో నుంచి వచ్చింది. కాబట్టి అట్లాంటి వాసనలు ఏమంటే వాళ్ళతో పూర్తి తెగదెంపులు చేసుకుందా అంటే లేదు కదా. మనం ఇప్పుడు రాజుల గ్రంథంలో చూస్తే ఆ పిల్లవాడిని రక్షించింది అంటే రాజ్యంలో ఏం జరుగుతోందో, వాళ్ళ కుటుంబంలో ఏం జరుగుతోందో గమనిస్తోంది ఆమె. అంత మాత్రమే కానీ ఆ కుటుంబంలో పూర్తి ఇన్వాల్వ్ అయిపోలేదు ఆమె. కుటుంబాన్ని నిలవబెట్టడానికి అది దేవుడు వారికి ఆశీర్వాదం ఇచ్చినాడు కదా, దావీదుకి ఇచ్చినాడు, నీ వంశాన్ని నేను సదాకాలం నిలుపుతాను. వీళ్ళు యూదులు అనమాట. యూద వంశం లేకుండా పోతుంది. ఎందుకు లేకుండా పోతుందంటే అతల్లే ఏం చేసిందంట, మనం అక్కడ రాజుల ఇక్కడే చూస్తే ఆ పిల్లలందరినీ ఇదే దినవృత్తాంతం 22:10 చూసినామంటే, అహజ్య తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయానని వినినప్పుడు ఆమె లేచి యూదావారి సంబంధులకు కుమార్తె రాజవంశీయులందరినీ హతము చేసింది. ఎంత క్రూరురాలంటే, రాజవంశంలో అంటే ఈమె ఒక భార్య, ఇంకా మిగతా భార్యలకు పిల్లలు ఉంటారు కదా, ఈమె కుమారుడేమో రాజైనాడు, ఆయన్ని చంపేసినారు అని తెలియంగానే, అహజ్య చనిపోయినాడని తెలియంగానే ఇంకెవ్వరు రాజుగా ఉండకూడదు, ఈ రాజ్యాన్ని నేనే పరిపాలించాలనుకుంది. ఈమె ఒక్కటే భార్య ఏం కాదు, నాకు అనిపిస్తుంది ఈమె ఏదో చివరి భార్యనో రెండోదో మూడోదో ఏదో అయి ఉంటుంది. ఎందుకంటే ఈమె తర్వాత ఎవరంత బలవంతులైన వాళ్ళు లేరనమాట. ఈమె ఎందుకంత బలంగా ఉందంటే, ఈమె ఎవరు, అతల్య వంశంలోని, అంటే వాళ్ళ కుమార్తె అంటారు. అతల్యకు డైరెక్ట్ గా ఈమె కూతురు కాకపోయినా ఆ కుటుంబంలో నుంచే వచ్చింది అనమాట. కాబట్టి ఈమె ఆలోచనలన్నీ దుష్ట ఆలోచనలే కానీ మంచి ఆలోచన కానే కాదు. రాజగృహంలో ఉంది, రాజకుమార్తెనే అనుకో ఆమె కూడా, కానీ ఎట్లాంటి ఇది ఉంది, నేను పరిపాలించాలా. ఎవరు మగపిల్లలు లేరంటే ఆడవాళ్లను రాజ్యంలో పెడతారేమో కానీ, ఎందుకంటే మనం చూస్తాం మోషే చిన్నవాడైనప్పుడు, ఆమె మోషే చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు ఆ నీటిలో నుంచి తీసింది ఎవరు, ఒక ఫరో కుమార్తె. ఫరోకు ఇంకా కుమారులు లేరు, ఆమెనే రాణి, నెక్స్ట్ రాణి అయ్యేది ఆమెనే. మరి మోషేని పెంచుకుంది కాబట్టి మోషే రాజు కావాల్సింది, కానీ మోషే మనకు తెలుసు ఆ వృత్తాంతం అంతా, మరి పారిపోయి వచ్చినాడు. అట్లా రాణులు అవ్వడానికి వాళ్ళకి వంశంలో ఇంకెవరు లేకపోతే అయ్యేవాళ్ళే. మనకు ఈ కాలంలో బాగా తెలిసింది బ్రిటన్ రాణి కదా, ఎలిజబెత్ రాణి ఎందుకంటే వాళ్ళకి ఎవరు మగపిల్లలు లేరు, 2-3 తరాలు వాళ్ళకి మగపిల్లలే లేరు. అందుకని వాళ్ళంతా విక్టోరియా మహారాణికి మగపిల్లలు లేరు, ఎలిజబెత్ రాణికి మగపిల్లాడు పుట్టాడు కాబట్టి ప్రిన్స్ చార్ల్స్ అప్పుడు రాజు అయినాడు అనమాట. అప్పటి నుంచి మగపిల్లలు రాజులు అవుతున్నారు, లేకపోతే ఆడవాళ్ళే రాజులు. ఇట్లా ఈమె
అంతమంది ఉంటే కూడా వాళ్ళందరూ ఉంటే రాజులు అవుతారేమో అని మొత్తం అందరినీ చంపేపించిందంట, రాజకుమారులందరినీ చంపేసిందంట. అలాంటి సమయంలోనే ఈమె ఇంకొకటి ఏమంటే ఈమె చాలా జ్ఞానం కలిగిన స్త్రీ అని చెప్పారా. ఎందుకంటే రాజ్యంలో ఇప్పుడు ఆమె రక్షించాలా అని అయితే అనుకుంది. ఎందుకు? దేవుని యొక్క ఏర్పాటును తప్పిపోకుండా చూడ్డానికి. ఇప్పుడు రాజ్యం పోతుందని కాదు, దేవుడు ఏమన్నాడు, ఈ దావీదు వంశాన్ని నేను స్థిరంగా ఉంచుతాను, ఈ సింహాసనమును అధిష్ఠించడానికి ఎవరు లేకుండా ఈ వంశంలో ఉండరు అని అన్నాడు దేవుడు. అందుకోసం ఈమె ఏం చేస్తుంది, ఇప్పుడు దాన్ని తెగ్గొట్టేస్తుంది అనమాట అక్కడికి. అంటే అందరినీ చంపేసి ఈమె రాణి అయిపోయింది. రాణి అయిపోయి పరిపాలించింది కూడా. ఆమె ఎవరైనా ఒక పెద్ద అబ్బాయిని నెక్స్ట్ వెంటనే మళ్ళీ డిక్లేర్ చేయడానికో ఏదో ఆమె ఆలోచన ప్రకారం చేద్దాము అంటే ఆ పెద్ద పిల్లవాడిని ఈమె కంటపడకుండా దాచిపెట్టడం సాధ్యమా? సాధ్యం కాదు. ఒక చిన్న బిడ్డను ఆమె దొంగిలించి తీసుకొచ్చింది అంటారనమాట. అన్ని దాచిపెట్టింది. దొంగిలించి అంటున్నారు కానీ అన్ని తీసుకొచ్చి దాచిపెట్టింది అని మనము చూస్తామన్నమాట. అట్లా దాచిపెట్టిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? అట్లా దాచిపెట్టి పెద్దవాళ్ళు అయినారు వాళ్ళు. ఇప్పుడు నిర్గమాకాండంలో చూస్తాం మనం, మోషే కదా, మోషేని 3 నెలలు దాచిపెట్టిందంట ఆమె. 3 నెలలు దాచిపెట్టిన తర్వాత మరి నీళ్ళలో వదిలితే మనకు తెలుసు దేవుని ఏర్పాటు ఏమైందని. ఆయన పెద్ద యాజకుడైపోయిన నాయకుడైనాడు. ఇశ్రాయేల్ జనాంగాన్ని నడిపించడానికి దేవుడు ప్రత్యక్షపరచుకోవడానికి యోగ్యుడైన వాడుగా మరి మోషే వెదిగినాడు అనమాట. సో అట్లా మోషేని దాచిపెట్టింది వాళ్ళమ్మ. అన్నిటికంటే ముఖ్యంగా మన ప్రభువును దాచిపెట్టినారు కదా. మత్తయి సువార్తలో చూస్తాం కదా ఆ మాట. మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనం చదవండి, 12, 13 వచనాలు. మత్తయి సువార్త 2వ అధ్యాయము. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి యొక్క మార్గమున తమ దేశంకు తిరిగి వెళ్ళిరి. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోతున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఇండుమని అతనితో చెప్పాను. ఇక్కడ కూడా వాళ్ళు దాచిపెట్టుకుంటున్నారంట, పారిపోయి దాచిపెట్టుకుంటున్నారు. ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడే చెప్తున్నాడు అనమాట. దేవుడే దూత ద్వారా ఈ సంగతి బయలుపరిచినాడు అనమాట. సో ఈమె కూడా అట్లాంటి ప్రేరణ కలిగి ఆ వంశంని నిలబెట్టాలని ఈమె ఇప్పుడు ఇట్లాంటి రాజ్యం సంబంధించిన విషయాల్లో లేదు. కానీ ఆ కాలంలో ఎట్లుండేదంటే యాజకుడు అంటే రాజవంశాన్ని కూడా శాసించగలిగిన అధికారం ఉండేది వాళ్ళకి. ఎవరికి? ప్రధాన యాజకునికి. ప్రధాన యాజకుడు ఎట్లా చెప్తే అట్లే చేయాల. రాజ్యం అంతా రాజు చేతిలోనే ఉంటుంది, కానీ కొన్ని విషయాలు రాజు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవడానికి వీలు లేదనమాట. ప్రధాన యాజకుడు చెప్పినట్లే చేస్తారు, పాటిస్తారనమాట వాళ్ళు. సో ఈ ప్రధాన యాజకుడికి వాళ్ళ కుటుంబాన్ని గురించి, ఎందుకు రాజ కుటుంబానికి వాళ్ళు చాలా క్లోజ్ కనెక్షన్స్ ఉంటాయన్నమాట. సో ఆ కుటుంబంలో జరగాల్సిన ప్రతి క్రతువును వీళ్ళే చేస్తారు. ఎవరు? యాజకుడే చేస్తాడు. సో యాజకుని మాట వింటారు. ఈ నేటికి కూడా పోపు మాట అన్ని దేశాల వాళ్ళు వింటారు. కాకపోతే పోపు అన్ని విషయాల్లో కల్పించుకోడు. ఎందుకంటే నువ్వేం చెప్పేదని ఎక్కడైనా అట్లా పరిస్థితి వస్తుందేమో అని చేయరు. కానీ బట్ అన్ని దేశాలు, ఆల్ క్రిస్టియన్ కంట్రీస్ అన్ని కూడా పోపు చెప్పినట్లుగానంటే పోపుకు తప్పకుండా తెలియజేస్తారనమాట. వాళ్ళ డిప్లొమాటిక్ విషయాలు పోపుకు తెలియజెప్తారనమాట. పోపు మాట్లాడచ్చు వాళ్ళతో, ఆ విషయాల గురించి చర్చించవచ్చు కదా. శాంతిని గురించి ఒక పోపు మాట్లాడినాడు, మీరు యుద్ధాలు చేయొద్దండి అని అమెరికాకు మరి ఆయన చెప్పాడంటే, హెచ్చరించలేదు కానీ అమెరికాకు చెప్పాడు ఆయన, మీరు ఈ యుద్ధాలు జరగకుండా చూడండి, యుద్ధాలు చేయకండి, శాంతి ఉండాలా అని అట్లా పోప్ చెప్పినాడు అంట. కొంతమంది పోప్స్ అట్లా మాట్లాడతారు అంటే వాళ్ళకి అధికారం ఉంటుంది. వీళ్ళ రాజ్యంలోకి, ఏ రాజ్యంలోకైనా ఆయన వెళ్ళొచ్చు. క్రిస్టియన్ కంట్రీస్ ఏ కంట్రీకైనా వెళ్ళొచ్చు. ఆయనకు అత్యున్నత సింహాసనం ఇస్తారు కూర్చోడానికి కూడా. పోప్ వస్తే ప్రెసిడెంట్ పోయి పైన కూర్చొని ఆయన కింద కూర్చో అనడనమాట. ఆయనకు ఉన్నత ఆసనమే ఇస్తాడు. పోప్కి అంత వాల్యూ ఉందనమాట. దేవుని బిడ్డల్ని గౌరవించాలని దేవుడు ముందే చెప్పాడు కనుక అట్లాంటి సిచ్యుయేషన్లో వీళ్ళు రాజకుటుంబంలో నుంచి ఒక బిడ్డను కాపాడాలని మరి తన సొంత అన్న కుమారుడు కదా, సొంత అంటే వాళ్ళ తండ్రి ఒకడే కాబట్టి అహజ్య కుమారుడైన చిన్న బాలుని ఆమె తీసుకొచ్చింది. పెద్దవాడైతే కష్టం అవుతుందని
పెద్దవాడిని దాచిపెట్టడం కష్టం కదా, ఆ తల్లి వీళ్ళని కూడా చంపేస్తుంది. అందుకని ఆ చిన్న పిల్లవాడిని దాచిపెట్టినట్టుగా మనం చూస్తాం. బాలుడైన యేసు ప్రభువును కూడా మరి దాచిపెట్టినారు, కానీ ఆయనే మరి లోకరక్షకుడైనాడు. ఆ రోజు మనం వదిలేసి ఆ రోజు ఊరికే దూత చెప్పకుండా వాళ్ళు ఉంటే అక్కడైనా ఆ బిడ్డను చంపేసింది. 2 సంవత్సరాల పిల్లలందరినీ చంపమన్నారు కదా, కాబట్టి చంపేసి వీళ్ళు ఒకరు రాలేదు కాబట్టి ఎవరు జ్ఞానులు మరి తిరిగి వెళ్ళి చెప్పలేదు కాబట్టి అందరినీ ఏకరాటిగా 2 సంవత్సరాల లోపల ఉండే పిల్లలందరినీ చంపమని అట్లా ఒక ఆర్డర్ వేసినారు. కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోమని మరి దేవుడు వాళ్ళని ప్రేరేపిస్తే దాగి వెళ్ళిపోయినారు. దేవునికి ఏమైనా అసాధ్యమా? ఏం లేదు కదా. ఎందుకు దాగి ఉండమంటున్నాడు? దాగి ఉండమన్నప్పుడు దాగి ఉండాలి. మనం కూడా విచ్చలవిడిగా తిరిగి పోకూడదు. కొన్ని చోట్ల వ్యతిరేకతలు ఉంటాయి అని అంటే జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. మనం ప్రార్థన చేసుకోవాలా. పోదాం పదా, ఇప్పుడు చేయక ఎప్పుడు చేయి, ఇట్లాంటివి కాదు చెప్పాల్సింది. ఆ సమయానికి ఇది సరిపోతుందా, ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితి ఉంది, తిరుగుబాటు చేస్తే మనము నిలబడగలమా, ఇవి ఆలోచించాలన్నమాట. మనం ఆలోచించకుండా మూర్ఖంగా దేవుడు చెప్పినాడు, దేవుని కోసం ప్రాణం పోతే పోయిందిలే పోదాము అని అంటే పోతుంది అంతే, దానికి ఏం కాదు. కానీ నువ్వు ఇంకా కొంతకాలం ఉంటే ఇంకా కొంత పని చేస్తావేమో కదా. దాన్ని కాకుండా అర్ధాంతరంగా పోవడానికి మనము కారణం కాకూడదు. దేవుడు దగ్గర మొరపెట్టి దేవుడు చెప్పిన రీతిగా నడుచుకోవాలి. కొన్ని చోట్లకు మనం పోవద్దని అంటాడు కదా, కొన్నిసార్లు ఎంత ప్రయత్నం చేసిన. ఇప్పుడు ఎందుకు పౌలు అనుకున్నాడు ఆసియాలో పోయి వాక్యం బతికిద్దామంటే అస్సలు పోనీలేదు దేవుడు, అస్సలు పోనీలేదు దేవుడు మమ్మల్ని అంటున్నాడు అపోస్తల కార్యంలో. సో దేవుడి దగ్గర మొరపెడితే దేవుడు మనకు ఆ గైడెన్స్ ఉంటుంది అనమాట. అట్లా మూర్ఖంగా ప్రవర్తించకూడదు. మనం చేసేది చేస్తాం, ఇట్టే చేస్తాం, అట్లే ఇది భక్తి, అది మూర్ఖత్వం, భక్తి అనిపించుకోదు కదా. దేవుడు అంటున్నాడు మీరు జ్ఞానం కలిగి ప్రవర్తించండి అంటున్నాడు. ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోండి అని, భయపడొద్దండి అని చెప్తున్నాడు. ఎందుకు నేను మీకు తోడుగా ఉన్నాను. భయం ఉండకూడదు, కానీ జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. నాకేం భయం లేదు, నేను పోతాను ఇట్లనే అంటే ఇంక పోతే మనమే అనుభవిస్తాం దాన్ని దేవుని అయితే బ్లేమ్ చేయకూడదు అనమాట. సో అట్లా ఈమె పవిత్రురాలు, కన్యక, రెండవదిగా చాలా భక్తి గల స్త్రీ కూడా అని మనము చూసామన్నమాట. ఇంకొక చాలా నిస్వార్థపరురాలు అని చెప్పాలా. ఇప్పుడు రాజరికమే వదిలేసింది, అది ఎట్లా పోతే మనకి ఎందుకు అనుకోవాలా కదా. రాజ్యం ఎట్లయితే ఏమైందిలే, పైగా అతనిలో చాలా దుర్మార్గురాలని చూస్తూ ఉంది. ఆమె కంటికి పడితే నా పిల్లలు, ఈమెకి పిల్లలున్నారు, భర్త ప్రధాన యాజకుడు, ఆ తల్లి అనుకుందంటే ప్రధాన యాజకులు ఏమి ఎవరైనా చంపేస్తుంది కదా. మనము ఎవరిని, వీళ్ళ అమ్మ ఉంది కదా, కాదు అయ్యా పేరు రాలే, యెజబేలు చాలా మంది ప్రవక్తలు చంపేపించిందా. వీళ్ళు చంపడానికి వెనుకాడే జనమే కాదనమాట. సో అతల్లకు తెలిస్తే ఈ సంగతి, అతల్లి తప్పకుండా వీళ్ళ సంసారాన్ని, వీళ్ళ కుటుంబమే లేకుండా చేసేస్తుంది అనమాట. ఎంత ధైర్య సాహసాలు కలిగి దేవుడి కోసం అంటే, ఇందాక చెప్పాను నేను, అన్నిటికీ ధైర్యంతో అట్లా ముందు దేవుడి యొక్క ఏర్పాటు అనమాట అది. ఆమె ఎంత ప్రార్థన చేసిందో ఈ పని చేయడానికి కదా. యెహోషాపాతు చాలా ప్రార్థన చేసి ఉంటుంది, ఈ కుటుంబంలో నుంచి నేను ఈ రాజరికం పోకుండా, ఈ దావీదుకి ఇచ్చిన వాగ్దానం తప్పిపోకుండా, ఈ మగపిల్లలు పరిపాలిస్తేనే, ఆడవాళ్ళు పరిపాలిస్తే కాదు, కాబట్టి ఈ సంతానంలో నుంచి ఈయన ఉండే తీరాలా అన్నట్లు ఆ పిల్లవాడిని దొంగిలించి, అహజ్య కుమారుని దొంగిలించి దాచిపెట్టింది. 6 నెలలు 6 సంవత్సరాలు దాచిపెట్టిందంట. అంటే ఆమెకు పిల్లలు ఉన్నారు కాబట్టి, మందిరం కాబట్టి మరి ఎవరు అంత గమనించుకోలేదనమాట. దాదిని ఆ పిల్లవాడిని ఇంట్లో దాచిపెట్టిందంట. ఆ పిల్లవానికి ఎంత బోధ చేసి ఉంటుంది అనుకుంటాం మనం. ఇప్పుడు మోషేకి తల్లి పాలిస్తూ ఆ 5 సంవత్సరాలు పెంచింది కదా, 5 సంవత్సరాల్లో ఎంత నేర్పించింటుంది. అంత పెద్దవాడైనప్పుడు కూడా, దాదాపు 40 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు, అప్పటికి కూడా ఆ చిన్నవానికి బోధించింది గుర్తుంది నాకు. ఎప్పుడు ఆ మాట చాలా బాగా అనిపిస్తుంది అంటే, సామెతలో చెప్పిన మాట, బాలుడు నడవలసిన త్రోవల్ని చిన్నప్పుడే చెప్పాలి వాళ్ళకి, పెద్ద అయినాక తొలగిపోరు అనే దానికి మోషేనే నిదర్శనం మనకు కదా. మోషే, సమూయేలు ఏం చెప్పినారు అంత చిన్న పిల్లలకి, ఆ తల్లిదండ్రులు ఎలా బోధించినారో మాకు తెలియదు. వాళ్ళకి ఎంత చక్కగా చెప్పినారు. 40 ఏళ్ళ వయసు వస్తే కూడా వీళ్ళు ఇశ్రాయేలీలు, వీళ్ళు ఐగుప్తీయులు, వీళ్ళు నా జనం కష్టపెడుతున్నారు, నా జనాన్ని వీళ్ళు చాలా కష్టపెడుతున్నారు, నా జనాన్ని వీళ్ళు అనగదొక్కేస్తున్నారు. నా జనము అనేది ఎక్కడున్నాడు ఆయన? మహారాజు ఇంట్లో ఉన్నాడు కదా. ఆమె
ఏమి రాజకుమార్తె దగ్గర కుమారుడుగా ఎదుగుతున్నాడు, నెక్స్ట్ రాజు కాబోయేవాడు. ఎంత అధికారం ఉంటుంది కదా. కానీ అవన్నీ లెక్క చేయడం లేదు ఆయన. నా పేరు, నా వాళ్ళు, నా ప్రజలు, నా హెబ్రీలు వీళ్ళు అనుకుంటున్నాడు అనమాట. అంటే తల్లి ఎంత స్ట్రాంగ్ గా చెప్పింది, మన జనం అంటే ఏమి, వాళ్ళంటే ఏమి, వాళ్ళు మనకి ఎంత హాని చేశారు, మనం వాళ్ళతో కలిస్తే దేవుడికి ఎంత కోపం వస్తుంది, ఇవన్నీ కూడా నేర్పించిందేమో. అంత పెద్ద 40 ఏళ్ళ వయసులో ఆయన మర్చిపోలేదు కదా. ఒక హెబ్రీయుడు ఒక ఐగుప్తీయుడు కొట్లాడుతుంటే ఐగుప్తుని ఒక్క దెబ్బ కొట్టి పారేసినాడు. అవునా? ఆయన రాజకుమారుడే, ఏమైనా చేసిండొచ్చు, కానీ ఆ కోపం పట్టలేకపోయినాడు ఆయన. ఆ దృశ్యాన్ని చూసి నా ప్రజల మీద వీళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు అనేది ఒక్కటే ఆయన మైండ్లో ఉంది. లేకపోతే రాజకుమారుడుగా మోసంగా ఏమైనా చేసిండొచ్చు వాళ్ళని, కానీ అట్లా చేయలేదు ఆయన. చేయకుండా చంపేసినాడు అనమాట ఒకేసారి. ఆ హత్య చేయడానికి కూడా వెనుదీయలేదు. ఎందుకంటే తన ప్రజలు అని వాళ్ళ తల్లి చెప్పింది. తన ప్రజలు ఎంత అంటే వాళ్ళ చేతి కింద అణిగిపోయినారు, వాళ్ళ చేతి కింద ఎంత మరి క్రూరంగా హింసించబడుతున్నారు చెప్పింది అనమాట. అంత బాగా బోధించింది కాబట్టి అన్ని సంవత్సరాల వయసైనా 5 ఏళ్లలో వెళ్ళిపోయినాడో ఏమో రాజకుమార్తె దగ్గరికి, కానీ 45 సంవత్సరాలు అయితే కూడా మర్చిపోలేదు ఆయన. 40 ఏళ్ళు అంటే 45 సంవత్సరాలు కాదు, 35 సంవత్సరాలైనా మర్చిపోలేదన్నమాట. ఆ రోజు 40 ఏళ్ల వయసులో కూడా ఆయనకి నా ప్రజలు అని గుర్తొస్తా ఉందన్నమాట. సమూయేలు కూడా అంతే, చిన్న వయసులోనే తల్లి ఏం బోధించింది. అంత పిల్లోడు పోయి మందిరంలో దేవుని సేవ చేయడానికి ఉండిపోయినాడు అని చెప్తాం. వాడు అక్కడనే మొక్కాను. నాకు ఆ మాట చాలా ఇష్టం. అసలు మన పిల్లలు మొక్కుతారండి, ఒకటే ఉరుకులు పరుగులు, కూర్చోరు, ఎంతనా చెప్పు, సండే స్కూల్ పోరు. మొన్న ఒక బ్రదర్ చెప్పారు కదా, సండే స్కూల్ పోరంటే కారణం ఏమంటే మన ఇంట్లో కుటుంబ ప్రార్థన లేదు అని అర్థము అని చెప్పినారు. కుటుంబ ప్రార్థన ఉంటే కదా మోకరిసేది, ప్రార్థన చేసేది. మోకాల్లోనూ ప్రార్థన చేస్తున్నాం, అల్లరి చేయొద్దు, నువ్వు కూడా చేతులు కట్టుకో, కళ్ళు మూసుకో, ఇవన్నీ చెప్తాం కదా పిల్లలకి. అప్పుడు చెప్తే వింటుంటారు బాగా బుడిబుడిగా. వాడు ఉండే కదా, ఎవరు మన పవన్ కొడుకు, ఏం పేరు వాడి, నాని. నాని చిన్నప్పుడు ఎంత బాగా వాడు మాటలు సరిగా రానప్పుడు ఎంత బాగా మోకరించేవాడు, ఎంత బాగా అందరికీ వందనాలు చెప్పేవాడు, పెద్దలతో పోయి షేక్ హ్యాండ్ తీసుకునేది వాడు. ఎందుకంటే కుటుంబ ప్రార్థనలో కూర్చోబెడతారేమో వాళ్ళు, అంత బాగా చేసాడు. ఇప్పుడు అల్లరి చేస్తాడు, ఇప్పుడు అంత అల్లరి చేయడు, కానీ అప్పటికంటే ఇప్పుడు కొంచెం చేంజ్ అయినాడు. కాబట్టి చిన్నప్పటి నుంచే నేర్పించాలంటే నేర్పించాలి. నిజమే, నేర్చుకుంటారు పిల్లలు. ఎక్కడక్క పిల్లలకు చెప్పేది అంటుంటాం కదా, చిన్న పిల్లలకి తప్పకుండా చెప్పాలన్నమాట. నిజమే, వాళ్ళు మొన్న చెప్పిన ఆ బ్రదర్ చెప్పింది నిజమే. కుటుంబ ప్రార్థన లేదనే అర్థమవుతుంది. కుటుంబ ప్రార్థనలో ఉన్న పిల్లల్ని కూర్చోబెట్టము అని తెలుస్తుంది అనమాట. పిల్లల్ని కూర్చోబెడితే వాళ్ళు నేర్చుకుంటారు ఆ విషయాలు. సో ఆమె చాలా నిస్వార్థపరురాలు కదా. తనకి ఏమి దాంట్లో వల్ల లాభం ఉందా? ఆ వంశాన్ని నిలబెడితే ఇంకేమైనా లాభం కలుగుతుందా? ఏం కలగదు. కానీ ఆ పిల్లవాడిని దాచిపెట్టింది. ఎంత ప్రమాదం అని తెలిస్తే కూడా చిన్న పిల్లవాడిని 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరం కాదు, 6 సంవత్సరాలు తర్వాత తిరిగి ఈ పిల్లోని ఎప్పుడు రాజుని చేస్తుందో కూడా తెలియదు. ఆ తల్లి పరిపాలిస్తుంటుంది, ఏదో ఒక రోజు తెలిసిపోతుంది. తెలిసిపోతే ఏం జరుగుతుందో తెలియదు. అట్లాంటి సిచ్యుయేషన్లో కూడా ఆ బిడ్డను దాచిపెట్టడానికి ఇష్టపడింది అనమాట. తనకి కుమారులు ఉన్నారు, తను కూడా రాజకుమార్తెనే. ఏం నా పిల్లలు కాకూడదా ఆ తల్లి అని, అయితే ఏమి నా కొడుకులు చేద్దాంలే అనుకుందా? అనుకోలేదామె. అట్లా ఆలోచన రాలేదనుకో. ఆ కుటుంబంలో ఒకరిని రక్షిస్తాము, ఆ కుటుంబంలో ఒకరిని నిలబెట్టాలా, దేవుడి యొక్క వాగ్దానము నెరవేరాలని, దేవుని యొక్క వాగ్దానం కోసం ఆమె అంతగా పాటుపడింది. మనం దేవుడి వాగ్దానాలని ఎంత మాత్రము పాటిస్తున్నాం. మన దేవుడు ఎట్లా చెప్తున్నాడు, మనకి ఎన్ని విషయాలు చెప్పినాడు కదా. నేను పవిత్రుడను కనుక మీరు కూడా పవిత్రులై ఉండండి అంటున్నాడు. మనం ఉన్నామా? మొన్న ఏదో ఒక స్పీచ్ వింటుంటే తర్వాత దేవుడు ఏమంటే మీరు నాకు ఆలయమై ఉన్నారు అంటున్నాడు. మనం దేవుని ఆలయం అంటే, దేవుని ఆలయం అంటే ఎంత పరిశుద్ధంగా పెడతాం కదా. ఇక్కడ బయట రాసినారు, లోపలికి ఎవ్వరు చెప్పులు వేసుకురాద్దండి, ఇది దేవుని మందిరము అని రాసినారు. అంటే దేవుని మందిరం చాలా పవిత్రమైంది అనమాట. ఆనాడే కాదు ఈనాడు కూడా. ఆనాడు మందిరానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు, కానీ ఇప్పుడు మనం వస్తేనే మందిరం అవుతుంది ఇది కదా. మొన్న ఒక భక్తుడు ఒక ప్రసంగం వింటుంటే ఆయన అన్నాడు అనమాట, అన్యులంట ఆయన వాళ్ళందరూ ఎలా వెళ్తారంటే అందరు గుడికి వెళ్తారంట. వాళ్ళు గుడికి ఎందుకు వెళ్తారంటే వాళ్ళ దేవుడు ఆ గుడిలో ఉన్నాడని. వాళ్ళ దేవుడు ఎక్కడున్నాడంట? గుడిలో ఉన్నాడు. కాబట్టి అందరు గుడికి పోతారనమాట వాళ్ళు. మనం కూడా వస్తాం గుడికి. మనం ఎట్లా వస్తాము? మనం గుడికి మనం పోతేనే గుడి అవుతుంది అది. మనకెట్లా? మనం ఎక్కడుంటే
అక్కడ గుడి, ఇక్కడే కాదు, ఎక్కడ కూడుకుంటే అది గుడి. ఎందుకు? మనమే దేవుని ఆలయం అంట. మనమే దేవుని ఆలయం కాబట్టి మనం ఎక్కడుంటే అక్కడే అదే గుడి అన్నమాట. ఎంత ఆధిక్యత ఇచ్చినాడు చూడు దేవుడు. వాళ్ళేమో ఆ బొమ్మల దగ్గరికి పరిగెత్తిపోతున్నారు. వాళ్ళు పోయే చోట వాళ్ళ దేవుడు అక్కడ ఉన్నాడు అని పోతున్నారు. మనం ఎక్కడుంటే అక్కడ మనం మందిరం అంట. ఎందుకంటే మీరు నా ఆలయమై ఉన్నారు. మనం అనుకుంటున్నామా, నేను దేవుని ఆలయం, నేను పరిశుద్ధంగా ఉండాలి, నేను ఇట్లుండాలి, సంఘంలో ఇట్లుండాలి, ఇట్లా మాటలు మాట్లాడకూడదు, ఇట్లా పితరులు మాటలు చెప్పకూడదు, ఒకరిని గురించి ఒకరు మాట్లాడుకోకూడదు అనే ఆలోచన మనకుందా? దేవుని ఆలయం మనము. దేవుని ఆలయంలో మనం మాట్లాడొచ్చునా? అసలు ఇక్కడ అస్సలు మాట్లాడకూడదండి. బయట ఏం మాట్లాడుకుంటారు? మానవ సహజమైన వీక్నెస్లు ఉంటాయి కాబట్టి మాట్లాడతారేమో, కానీ మందిరంలో కూర్చొని మాత్రము ఇట్లాంటి మాటలు అస్సలు మాట్లాడకూడదు. ఆ సహోదరి ఇట్లా, ఈ సహోదరి ఇట్లా, ఈయన ఇట్లా చేసి ఆయన, ఇవన్నీ ఏమి మనము మాట్లాడకూడదు. ఎందుకంటే మనమే ఆలయం అంట. ఆయన ఆలయంలో అట్లాంటి జరిగితే ఊరికే ఉంటాడా కదా? మనము మత్తయి సువార్తలో చూసినాం. ఏమి దేవాలయంలోకి పోయి ఆయన ఏం చేసినాడు? కాళ్ళతో కొరడాలు వేయించుకున్నాడంట. కొరడాలు లేవు అక్కడ. దేవుని అంత కోపం ప్రభువుకి ఎప్పుడైనా వచ్చిందా? తన ఆ 33.5 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా వచ్చిందా? ఎప్పుడు రాలేదు ఆయనకి. అక్కడ చేసే ఆ పరిచయం అవన్నీ చూసి చాలా కోపం వచ్చేసింది ఆయనకి. తాళ్లను మరి పేని మరి కొట్టినట్టుగా చూస్తాం. అవన్నీ రూకలన్నీ చల్లేసినాడంట. నాకు అనిపించింది, ఇంత భయం వేసిందంటే ఆయనకు అంత కోపం వచ్చింటే వాళ్ళందరూ భస్మం అయిపోలేదు కదా, వాళ్ళందరూ గాలి బూడిదైపోలేదు, దహించు అగ్ని కదా ఆయన. అట్లా చేయలేదు. ఎంత ప్రేమమయ్యాడు. తాళ్ళతో కొడితే ఏమొస్తుంది? ఊరికి అట్లా కొట్టి వాటిని అక్కడి నుంచి బయటికి పంపించేసినాడు అనమాట. సో తప్పకుండా దేవుని ఆలయం మనము పరిశుద్ధంగా ఉంచాలా, పవిత్రంగా ఉంచాలా, మనము పవిత్రంగా ఉండాలా. ఎందుకు? మీరే నా ఆలయమై ఉన్నారు అంటున్నాడు దేవుడు. మనం ఆయన ఆలయం కాబట్టి ఆయనకు పరిశుద్ధ జనముగా ఉండాలా, పరిశుద్ధంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అనమాట. సో ఆమె ధైర్యవంతురాలని చూసినాము. తర్వాత నిస్వార్థపరురాలని చూసినాము. ధైర్యవంతురాలు కూడా. దాచిపెట్టడం అంటే ఊరికే కాదు కదా. ఎంత ధైర్యం ఉంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో అని ఆమెకు తెలుసు. అసలు దొరికితే నన్నే కాదు, నా కుటుంబం మొత్తం లేపేస్తుంది ఇవే అని తెలిసినా ఆ పని చేసింది. అట్లా మనకు బైబిల్లో చాలా మంది ఉన్నారు. అట్లా ప్రమాదకరం అని తెలిస్తే కూడా దేవుని కోసం పని చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమందిని చూసుకుని ముగించేస్తాం. 5 నిమిషాలు, 7కు ముగించాలి కదా నేను. ఒక 5 నిమిషాలు చూస్తాము. అపోస్తల కార్యములు చూద్దాం. మొదట అపోస్తల కార్యం మనకందరికి బాగా తెలిసిన స్త్రీ ఎవరు? 16వ అధ్యాయం అనగానే ఎవరు గుర్తొస్తారు? లూదియా. 16వ అధ్యాయం 40 వచనం చూడండి. వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. చాలు. ఏమంట? ఎవరు చెరసాల్లో ఉన్నారు? పౌలు శీలలు చెరసాల్లో ఉన్నారు. వాళ్ళని అక్కడ ఏం చేసినారు? బాగా కొట్టి దేవుని వాక్యం చెప్తున్నారని బంధించి లోపలేసినారు వాళ్ళని కదా. బొండల్లో బిగించి రక్తాలు గారుతుంటే అట్లా వేస్తే వాళ్ళు అక్కడ పాటలు పాడినారు, మరి వాక్యం కూడా చెప్పినారేమో తెలియదు మనకు. మరి సంతోషంగా ఉన్నారంట అక్కడ. ఆ కొంచెం సేపట్లోనే ప్రొద్దున తీసిపోయేసినారేమో, మధ్యాహ్నం తీసిపోయేసినారు, ఏ టైంలో వేసినారో తెలియదు, కానీ వాళ్ళు రాత్రి అయ్యేటప్పటికి భూకంపం వచ్చి అదంతా అదిరి మరి చెరసాల ఒకళ్ళన్నీ తెరుచుకున్నాయని చూస్తాం. అన్ని తెరుచుకునేటప్పటికి ఎవరు పోలేదంట. అంత షార్ట్ పీరియడ్ లో అక్కడ చెరసాల్లో ఉండేవాళ్ళు ఎవరుంటారు? దొంగలు, వ్యభిచారులు, చాలా దుర్మార్గులు, అట్లాంటి అంత నేరస్తులే ఉంటారు. నేరస్తునికి ఎన్ని చెప్తే మారతాడండి? ఆ కొంచెం పాటలు పాడినారు వాళ్ళంతా, ఇంకేమన్నా చెప్పినారా? పాటలు పాడినట్లే ఉంది, ఇంకేం చేసినట్టుగా లేదు. కానీ దాని ద్వారానే వాళ్ళు రక్షించబడ్డారు. ఒక్కరన్నా బయటికి పోయినారా? చెరసాలంటే ఏమి తప్పించుకొని పోవాలనే ఉంటుంది ఎప్పుడు. ఏదైతే వద్దుంటామో, ఏదైతే నిర్బంధిస్తామో దాన్ని విడిపించుకోవాలనే అనుకుంటారు ఎప్పుడు. మానవ సహజమైనది అది. ఏది బంధించాలనుకుంటామో దాన్ని విడిపించుకోవాలనుకుంటాం అనమాట. సో వాళ్ళు ఎవ్వరు కూడా పోలేదంట. ఎంత ఆశ్చర్యం కదా. సో జైల్లో ఉండి వచ్చిన వాళ్ళు ఇంకా మీరు పోండి బయటికి అని పంపించినారు. వాళ్ళు యూదులని తెలిసి పోండి అన్నారు. పోండి అంటే వీళ్ళు ఎక్కడికి వచ్చినారు? ఇప్పుడు లూదియా ఇంటికి వచ్చినారు. అంతకుముందు అయితే దైవ సేవకులని మా ఇంటికి రాండి అని బంగపోయింది, కానీ ఆమె ఇప్పుడు వాళ్ళు ఎవరు? ఖైదీలు, చెరసాలలో ఉండి బయటకు వచ్చిన వాళ్ళు. వాళ్ళని ఇంట చేర్చుకుంటే ఏమ్మా నువ్వు కూడా వాళ్ళ ఇదేనా అని ఈమెను ముందే వ్యాపారస్తురాలు,
ఈ కాలంలో అయితే ఇంకెన్ని ఇబ్బందులు పెడతారో తెలీదు. ఆ కాలం ఏం తక్కువ లేదులేండి. ఆ కాలంలో అయినా పైగా స్త్రీ, పురుషులు కాదు, ఎన్ని ఇబ్బందులు పెడతారు అని ఆలోచించకుండా ఆమె ఏం చేసింది, వాళ్ళని ఇంట చేర్చుకుందంట కదా. ఎంత మంచి మాట. మనము దైవ సేవకులు, దేవుని వాక్యం బోధించే వాళ్ళని ఇంటికి పిలుద్దాము అని మనకి ఎవ్వరికి ఉండదు. ఎవరిమన్నా అడిగినామా, ఇంతమంది సేవకులు మన దగ్గరికి వచ్చిపోయినారు అన్న మా ఇంటికి రండి అన్న. వాళ్ళకి టైం లేక రాకుండా పోయిండొచ్చు, కానీ మనం అడిగినామా ఎవరిమన్నా, అన్న మా ఇంటికి రండి అన్న, ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసి వద్దు రండి అన్న అని అడిగినామా? వాళ్ళ సమయాన్ని బట్టి రాలేకుండా పోయిండొచ్చులే, అది వేరే విషయం. కానీ మనకు ఆ జీల్ ఉందా, మనకు ఆ ఆసక్తి ఉందా, మనం అడుగుతున్నామా వాళ్ళని, మా దగ్గరికి రండి, మా ఇంటికి రండి అని అడుగుతున్నామా? అడిగితే ఏమంటే, అబ్బా వీళ్ళు సేవకులు వస్తే మా ఇంటికి, వాళ్ళ పాదాలు మా ఇంటికి వస్తే మాకు ఆశీర్వాదం దొరుకుతుంది అనుకుంటాం. కానీ సేవకులు వాళ్ళు ఇంత చేస్తున్నారు కదా, వీళ్ళని ఆదరించడం నా ధర్మము, నేను ఆదరించాల వీళ్ళని అని పిలిచేది చాలా తక్కువ. ఆ ఆలోచన చాలా తక్కువ ఉంటుంది. ఆ సేవకులకు భోజనం పెడితే మీరు ఆశీర్వదించబడతారంటే ఆ ఆశీర్వాదం వస్తుందని వీళ్ళని రండి రండి అని పిలుస్తామేమో, కానీ నిజంగా పూర్ణ హృదయంతో ఒక సేవకుని ఆదరించాలని పిలిచిన రోజులు ఉన్నాయా మన జీవితాల్లో? ఆలోచించుకుందాం మనం. తర్వాత ఎస్తేరు, అందరికీ తెలిసింది కదా. ఎస్తేరు రాజు దగ్గరికి, మనం అందరికీ బాగా తెలిసి 4:16, నేను చనిపోయినా పర్వాలేదు, నేను రాజు దగ్గరికి ఎట్లయినా పోతాను, మీరు అందరు ప్రార్థన చేయండి అని. అంటే చావుకు తెగించింది అనమాట ఆమె. రాజు దగ్గర పర్మిషన్ లేకుండా పోతే చంపుతారనేది ఖచ్చితం. అది రాజకుమార్తె కానీ, ఆమె మహారాణి కానీ, ఎవరన్నా కానీ రాజు పర్మిషన్ లేకుండా, అది రూల్ అంతే. రాజరికంలో అదొక రూల్, పోకూడదు. తెలిసి ఆమె ఏమన్నా వెనుకని తెలిసి పాపం భయపడింది. కానీ బట్ ఎప్పుడైతే వాళ్ళ చిన్న అన్న మాట, వాళ్ళ అన్న మాట చెప్పాడో వెంటనే ఆమె ఒప్పుకొని నేను చనిపోయినా పర్వాలేదంటా ఉంది, తెగించేస్తా ఉంది అనమాట. అంటే ఇప్పుడు మనం కూడా అట్లే పోలే కదా అక్క అంటారేమో, ఇంతకుముందు నేను చెప్పిన దానికి ఇది కౌంటరా అంటారు. కానీ ఈ పరిస్థితి వేరు కదా, ఇది పూర్తిగా ఎక్స్ట్రీమ్ అన్నమాట. ఆ సమయంలో మనము అక్కడ ఉంచినాడు దేవుడు, అంటే ఆ పని చెయ్యడానికే ఉంచినాడు గనుక మనం ముందుకు సాహసించి వెళ్ళాలి. దాని తర్వాత దేవుడే చూసుకుంటాడు అనమాట. అందుకే దేవుడు ఒక మాట అంటున్నాడు, నేను మీకు ఇంద్రియ నిగ్రహం అంతా గలతీల్లో కదా, గలతీనా ఎఫెసీనా, తిమోతి పత్రికలో అంటాడు, ఒకటో ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చినాను కానీ మీకు పిరికి ఆత్మని ఇలా నేను అంటున్నాడు. అదే వివేకం కలిగి మనం ప్రవర్తించాలని, అన్నిటికీ ఒకటే కొలమానం పెట్టుకోకూడదు అనమాట. ఏ సమయం ఏది అవసరం అని చూసి వెళ్ళాలి. అప్పుడు అవసరం, ఎస్తేరు వెళ్ళడం చాలా అవసరం, లేకపోతే అంత జనాంగమే లేకుండా తుడిచిపెట్టబడుతుంది అనమాట. సో దేవుడు ఏర్పాటు చేసినాడు, అది ధైర్యాన్ని ఇచ్చినాడు అనమాట ఎస్తేరుకి. అందుకే నేను చనిపోయినా పర్వాలేదని వెళ్ళగలిగింది అనమాట. తిమోతిలో కూడా ఒక మాట చూస్తాం, అంటే దైవభక్తి గల స్త్రీలు అట్లాంటి దీంట్లో ఉండాలన్నమాట. అంటే స్త్రీలం కాబట్టి మనం చూసుకోవాలన్నమాట. ప్రతి విషయంలో మనము దైవభక్తి గల స్త్రీలు అని చెప్పుకున్నట్లుగా మనం ప్రవర్తించాలన్నమాట. ఊరికే మాటలు చెప్పి ఊరికే భక్తి పరడం మేము అని అనుకోకూడదు. సత్క్రియలు చేయాల. ఇది ఏమి చేసిండేది ఒక సత్క్రియ. అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళడం అనేది ప్రాణాలకు తెగించి ఒక సత్క్రియ అనమాట. తిమోతికి రాసిన 1 తిమోతి 2:10 చూస్తాం కదా మనము, దైవభక్తి గల వారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకున్న వాళ్ళను. ఇప్పుడు ఆమె నగలంతా పెట్టుకొని పోయి కాదాడ, ఆమె క్రియ చేత దేవుడి దగ్గర, రాజు దగ్గర దయ పొందగలిగింది అనమాట. ఆమె ఎంత వినమ్రంగా వెళ్ళింది, అది ఆ రాజును అట్రాక్ట్ చేసింది అనమాట. అది కోరుకుంటాడు దేవుడు, మనలో ఉన్న తగ్గింపును. మరి యెహోషాఫతు కూడా ఒక రాజకుమార్తె అయిండు కూడా, యాజకుని భార్య అయిండు కూడా, నాకేం పట్టింది, ఇది పోతే పోయింది, ఆమె ఏదో చేసుకుని, ఆమె దుర్మార్గురాలు, ఆమెకు నా కుటుంబంతో ఎందుకు వైరము అని అనుకుందామే, అనుకోలేదు. దేవుని మాట నెరవేరాల. దేవుని మాట నెరవేరడానికి, ఆ వంశాన్ని నిలబెట్టడానికి, ఆ బిడ్డను కాపాడాలని ధైర్యం చేసింది అనమాట. అట్లా ఇంకా కొంతమందిని మనం చూస్తాం. యోహాను సువార్త 2:1-6 యెహోషువలో రాహాబను వేశ్య కదా, ఆమె కూడా అంతే, ఒక వేశ్య. అంటే ఆమె పూటకుళ్ళు ఆమె అంటారు, మరి మనకు వేశ్య అని రాయించినారు. హోటల్కి అందరూ వస్తారు కదా, పూటకుళ్ళు అంటే హోటల్ అనమాట. ఆ కాలంలో హోటల్ అంటారు దాన్ని. ఉండడానికి, బస చేయడానికి ఉంటుంది, తినడానికి ఉంటుంది అనమాట. అట్లాంటి హోటల్కి వాళ్ళు వచ్చిపోయినారు అంటే చాలా మంది వచ్చిపోతుంటారు. కానీ ఆమె అంత ధైర్యంగా ఆ రాజ్యంలో ఉంది. శత్రువులు వాళ్ళు ఎవరు, యూదులు అనేవాళ్ళు, హెబ్రీలు అనేవాళ్ళు శత్రువులు వాళ్ళకి. ఆ శత్రువులకి ఈమె
ఆశ్రయం కలిగిస్తుంది. అంటే దేవుని గురించి తెలుసుకుంది కాబట్టి ఆమె, ఆ దేవుడు గొప్పవాడు, వీళ్ళు పూజిస్తున్న దేవుడు పూజార్కుడు గొప్పవాడు, ఆయన వంటి దేవుడు లేనే లేడు, పైన ఆకాశంలో గాని కింద భూమిలో గాని లేడని ఒక ఇశ్రాయేలీయుడు చెప్పలేదు, ఒక హెబ్రీయుడు చెప్పలేదు, ఒక ఇశ్రాయేలీయుడు చెప్పలేదు. కానీ ఎవరు చెప్తున్నారు? రాహాబు చెప్తుంది అనమాట. ఒక శత్రు దేశంలో ఉండే ఆమె చెప్తాందనమాట. ఆమె హెబ్రీయురాలు కానే కాదు, అయినప్పుడు కూడా ఆ దేవుని యొక్క ఘనతను తెలుసుకొని మాట్లాడుతూ ఉంది. వాళ్ళను రక్షించింది, ప్రాణాలకు తెగించి రక్షించింది అని మనము చూస్తామన్నమాట. అదే 1 నుంచి 6 వరకు చదివితే మనకు ఆ వృత్తాంతం అంతా కూడా అర్థమవుతుంది అనమాట. టైం అవుతుందని నేను చదవడం లేదు అది. తర్వాత 2వ తిమోతిలో కూడా ఇంకొక మాట ఉంది. తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనము. కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యంను గుర్తి అయినను, ఆయన ఖైదీనైన నన్ను గుర్తి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడవై ఉండుము. పౌలు చెప్తున్నాడు, సిగ్గుపడగా. మరి ఖైదీలో ఉన్నాడు ఆయన. నేను ఖైదీలో ఉన్నాను. ఖైదీలో ఉండే వాళ్ళ దగ్గరికి పోతే బాగా చూస్తారా మనల్ని కదా? ఇప్పుడు ఈ మధ్య కాలంలో పేపర్లో చూస్తున్నాం, అంటే రాజకీయాలు మనకు వద్దులే, అట్లాంటి వాళ్ళని చూసేకపోయినాడు, ఇట్లాంటి వాళ్ళని చూసేకపోయినాడు అని రాస్తూ ఉంటారనమాట. అంటే ఖైదీలో ఉండే వాళ్ళని చూసేకపోతే ఏమంటే గౌరవం ఉండదు అనమాట ఏమి. తర్వాత ఇట్లా శత్రువులను చూసేకపోతే చాలా ప్రమాదం కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ ఇంకొక మాట, అదే 2వ తిమోతి 2వ అధ్యాయం 2వ పత్రికలోనే ఇంకొక మాట ఉంది. 16 ఇంటి వారి యందు కనికరము చూపును గాక, అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గురించి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయములు ఆదరించాను. ఏమంట, రోమాలో మరి పౌలు ఖైదీలో ఉన్నాడు. ఖైదీలో ఉంటే ఈ ఒనేసిఫరు, మనం ఈ పేరు 1-2 సార్లు చూస్తాం అంతే. ఈ ఒనేసిఫరు ఎంత చక్కగా మరి ఆయన వెతికిపోయినాడంట పౌలును. జైల్లో ఉండాలని ఎత్తుకొని పోతారా ఎవరన్నా? పైగా ఆయన ఎట్లాంటి ఖైదీ? మతపరమైన ఖైదీగా, మరణశిక్షను విధించవలసిన ఖైదీగా ఉన్నాడు. అట్లాంటి ఖైదీని వెతుక్కొని పోయినాడంట. అంటే ఎంత తెగించినట్టే కదా అది. ఆయనకి ఏమన్నా బయట మంచి శబాష్ అంటారు ఎవరన్నా? ఎవరండి? ఒనేసిఫరు. ఈ పేరు 2 సార్లు ఉంది. ఆయన ఒనేసిఫరుని అంత, అందుకే ఆయన్ని ఆదరించు అని చెప్తున్నాడు అనమాట. ఒనేసిఫరు అని ఒక్కసారి కాదంట, అనేక పర్యాలు. ఏమదేమన్నా పెద్ద ఏమంటారు, మంచి ప్లేస్ లో ఉన్నాడు ఆయన, పదే పోయి చూడడానికి. జైల్లో ఉన్నాడు, జైల్లో ఉండే ఆయన్ని పదే పోయి చూస్తున్నాడు. మనం కూడా జైల్లో ఉండే వాళ్ళంటే పాప బంధకాల్లో ఉండే వాళ్ళని పదే మనం దర్శించాల్సిన వాళ్ళంగా ఉన్నాం. ఒనేసిఫర్కి ఏం పెద్ద పేరు లేదు, కానీ ఒనేసిఫర్ ఏం చేస్తున్నాడు? పౌలును ప్రతిసారి వెళ్ళి దర్శిస్తున్నాడంట. ఆయన జైల్లో ఉన్నంత వరకు దర్శిస్తూనే ఉన్నాడంట. మరి మనము ఎన్ని మార్లు అట్లా దర్శిస్తున్నాము? ఎన్నిసార్లు మనము అట్లా అంటే ఖైదీలో అంటే పాప ఖైదీలో ఉండే వాళ్ళని మనం పరామర్శిస్తున్నాం, వాళ్ళ కష్టాలని గురించి తెలుసుకుంటున్నామా, వాళ్ళతో మాట్లాడుతున్నామా? నువ్వు మొదలుకొని నువ్వు యేసు ప్రభువుని నమ్ముకో, నీ కష్టాలు పోతాయి, నీకు ఇది రాదు ఇది కాదు చెప్పాల్సింది. నువ్వు ముందు వాళ్ళ కష్టాన్ని గురించి సానుభూతి చూపాలా, వాళ్ళ కష్టంని అయ్యో అని నువ్వు కూడా అనాలా కదా. నీకు కూడా ఆ ఫీలింగ్ రావాలా, అయ్యో ఇంత బాధలో ఉన్నారా అని. నీకు పరిచయం బాగా పెరిగిన తర్వాత ప్రార్థన చేస్తే, నాకు కూడా ఇట్లాంటి కష్టం వచ్చింది అని నేను ప్రార్థన చేసుకుంటే ఇట్లా అయింది అని నీ సొంత సాక్ష్యం ద్వారా వాళ్ళలో ఒక ఆశను రేకెత్తించాలి. అంటే మనం ఎట్లా చేస్తామంటే, ఏదైనా ఉందంటే నువ్వు ప్రభుని నమ్ముకోక అవన్నీ పోతాయి. ఫస్ట్ చెప్పే మాట మనం ఇదే, చాలా మార్లు ఇదే చెప్తాను, నువ్వు ప్రభువు నమ్ముకోక ఇవంతా పోతాయి, ఏం లేదు, ఇట్లా తీసేస్తాడు దేవుడు, అంతే. దేవుడు మంత్రదండం వేసి తీసినట్టు తీసేస్తాడక్క అని చెప్తుంటాం. నీ కష్టాలు ఉన్నాయా? కష్టాలు ప్రభు దగ్గర ఒక్కసారి మోకాళ్ళుని ప్రార్థన చేసేకి వాళ్ళకి ఏమొస్తుందండి చెప్పండి? మోకాళ్ళు వాళ్ళు ఏంటి ప్రార్థన చేస్తారు చెప్పండి? మనం చెప్పేది అది. మనకు తెలిసిన పాండిత్యం అంతా వాళ్ళ దగ్గర చూపించాలనుకుంటాం. కాదు, మనం అది కాదు చెప్పాల్సింది. దేవుని ఎట్లా విశ్వసించాలో స్లోగా చెప్పాలి వాళ్ళకి. నువ్వు అదేమో అన్నప్రాసం నాడే
ఏమో తినిపించినారు అంటారు. అన్నప్రాసం రోజే ఆ, ఏమో ముద్ద తినిపించినారు ఏదో చెప్తారనమాట. పప్పు అన్నం తినిపించినారో పెరుగు ఆవకాయ అన్నప్రాసం రోజు ఆవకాయ తినిపించినారు అంటారు. అన్నప్రాసం అంటే ఇంకా అప్పుడప్పుడు పిల్లోడికి తినేకి ఆరంభం అనమాట. అది ఉరికెట్ల నోటికి ఉరికే తగిలిస్తారు వాడు, అది కూడా తిండు. వారికి ఆవకాయ పెడితే ఏమన్నా ఉందా? అట్లా చేస్తాం మనం సువార్త ప్రకటించడం అంటే అట్లా పని చేస్తాం అనమాట. అట్లా కాదు చేయాల్సింది. మనము అన్నిల దగ్గర ఉన్నాం. వాళ్ళ పాత అలవాట్లు, వాళ్ళ పూజలు అవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. నువ్వు బిగిన ఒక మాట ఈ మాట చెప్పినావంటే వాళ్ళకి ఏమాత్రం నచ్చదు. వినల్లని ఉంటే కూడా ఈమెంది అన్ని ఇట్లాంటి చెప్తుంది వద్దులే అనుకుంటారనమాట. చాలా మనము తప్పు అట్లా చేయకూడదు అనమాట. చాలా అందుకే వివేకము కలిగి మీరు ప్రవర్తించండి అని దేవుడు చెప్తున్నాడు అనమాట. మనం చెప్పాలనుకున్నది సూటిగానే చెప్పాలి, కానీ ఇట్లా సూటిగా కాదు. వాళ్ళు కొద్ది కాలం అయినాక నమ్ముకుంటే అప్పుడు నువ్వు సూటిగా చెప్పొచ్చు, అవునక్క ప్రభుని నమ్ముకో, ఆ దేవుడు అనుమతిస్తే ఇవన్నీ కూడా పోతాయి. అవి తీసేయాలని కాదు, తీసేస్తాడు కంప్లీట్గా అని మాత్రం కాదు. దేవుడు అనుమతిస్తే తీస్తాడు. నువ్వు దేవుణ్ణి అడుగు, నీకు ఇష్టమైతే తీసే ప్రభు అని ఆయన ఖచ్చితంగా తీస్తాడు. నువ్వు తీసే అంటే తీసేయడు ఆయన. ఆయన ఇష్టానుసారం చేసే దేవుడు, మనం ఆజ్ఞ చేస్తే చేసే దేవుడు కాదు కదా. దేవుని యొక్క చిత్తానుసారం చేశాడు. మన చిత్తం కంటే ఆయన చిత్తం చాలా గొప్పది కాబట్టి ఆయన తప్పకుండా మనకు చేసేవాడిగా ఉంటాడు అని మనము గుర్తించాలన్నమాట. అలాగే నిర్గమాకాండంలో కూడా చూస్తాం మంత్రసానులు, వాళ్ళైతే హెబ్రీ స్త్రీలేనంటలే, మంత్రసానులు కూడా హెబ్రీలే. కానీ రాజాజ్ఞ అనేది చాలా గొప్పది కదా. రాజాజ్ఞని ఎవరైనా ధిక్కరిస్తారా? ధిక్కరించకూడదు అసలు. వాళ్ళు పెట్టిండేది ఆ పనికి పెట్టినారనమాట. ఆ పని చేయకపోతే ఊరికే ఉంటాడు రాజు. శిరచ్ఛేదం ఎందుకు మరి దేవుడు కాపాడినాడు వాళ్ళు, ఎందుకంటే దేవుని బిడ్డల్ని కాపాడినాడు కాబట్టి వాళ్ళని ఏమి చేయకుండా దేవుడు కాపాడినాడు అనమాట. వాళ్ళకి చేతనైన పని ఆ పీటల మీద పిల్లల్ని చంపడం ఎంత దారుణం కదా. ఆ రాజు ఎంత కర్కశుడు అని చెప్పాలా. వాళ్ళకి ఎట్లాంటి పని అప్పగిస్తున్నాడు, ఈ లోకంలోకి బిడ్డను తీసుకురావడానికి సహాయం చేసేవాళ్ళు వాళ్ళు. ఆ వచ్చే బిడ్డను బయటికి రావడానికి సహాయం చేసే మంత్రసానులకు ఏం చెప్తున్నాడు, పుట్టిన పిల్లలు పీటల మీద చంపేసేయండి అంటున్నాడు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆయన మాట ఒకసారి ఆ మాట ఒక్కటి చదివి ముగించుకుందాము. ఐగుప్తు రాజు షిప్రా పూయాను హెబ్రీల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయించు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఏళ్ళ వాడిని చంపుడి, ఆడుకైన ఏళ్ళ దాన్ని బ్రతకనీడని వారితో చెప్పాను. అయితే దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను బ్రతకనీయగా. చాలు, ఏమి ఐగుప్తు రాజు చెప్పినట్లు చేయక కదా, రాజు యొక్క ఆజ్ఞను ధిక్కరిస్తున్నారనమాట వాళ్ళు. చాలా ప్రమాదకరమైనది అది, వాళ్ళ ప్రాణం పోతుంది. కానీ వాళ్ళకి ఎంత ధైర్యం వచ్చిందంటే, ఎందుకు వాళ్ళు దేవుని బిడ్డలు, ఇది చేయడము తప్పు అని వాళ్ళకి తెలుసు అనమాట. అందుకని వాళ్ళు చేయలేదంట. కానీ వాళ్ళు అంటున్నారు హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు, మేము పోకముందే వాళ్ళు కాన్పులు అయిపోతున్నారు, ఏం పిల్ల పుట్టిందో కూడా తెలియదు మాకు అంటున్నారు అనమాట. అంటే ప్రత్యక్షంగా ఎంత మోసకరంగా చంపిస్తున్నాడు, పీటల మీద చంపేస్తున్నాడు అనమాట. పుట్టినాక అయినా కూడా చూసి మగపిల్లడా చంపే అనలా. ఆయన పీటల మీదే చనిపోతే కాన్పోయితే చనిపోయినారులే అనుకుంటారని మంత్రసానులకు చెప్పాడు అనమాట. ఎంత కుయుక్తిగా చెప్పాడు ఆ రాజు. కానీ వాళ్ళు దేవుని మాటను వినడమే శ్రేష్టమని ఐగుప్తు రాజు ఆ మంత్రసానులు పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి, ఈ పని ఏల చేసితిరి అని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు, మంత్రసాని వారి వద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఇంద్రని ఫరోతో చెప్పిరి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. దేవుని పని చేస్తే తప్పకుండా మేలు జరుగుతుందన్నమాట. మనల్ని ఎందుకు అంతగా మీరు వాక్యాన్ని అందరికీ పంచుకోండి చెప్పండి, దేవుని దగ్గరికి నడిపించండి అంటే అది మేలు అనమాట. మన జీవితాలకు అది మేలుకరం అనమాట. ఆయనను ప్రచురం చేయడం మనకు మేలుకరం కనుక మనం అలా ప్రచురం చేసేవారిగా ఉండాలి. ఆ మంత్రసానులు చిన్న పని, వాళ్ళ పని చాలా తక్కువ పని, పెద్ద పని ఏం కాదు. కానీ అందులోనే వాళ్ళు ఎంతో నమ్మకంగా దేవునికి విధేయులై దేవుడు చెప్పిన మాటను, దేవుని పిల్లల విషయంలో జాగ్రత్త కలిగి రాజు మాటను ధిక్కరించినారు. ఆయన చక్రవర్తి కదా, ఫరోను ఆయన చక్రవర్తి, ఆయన మాటలు వినలేదు కానీ దేవుని మాటలు విన్నారు. అందుకే వాళ్ళు ఏమైనారంట, మంత్రసానులకు దేవుడు మేలు చేసి
ఆ ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. మనం ఎందుకు మిక్కిలిగా ప్రబలలేదు? 2000 సంవత్సరాల క్రితం మన దేశానికి సువార్త వచ్చింది కదా. తోమా మొదటి శతాబ్దపు మరి భక్తుడు, ప్రభువు శిష్యుడు, ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా ప్రభు యొక్క శిష్యుడు. ప్రభు శిష్యుల్లో ఒకడైన తోమా మన దగ్గరికి మొదటి శతాబ్దంలోనే వచ్చేసినాడంట. అది రావడం ఎక్కడికి వచ్చినాడు? దక్షిణాదికి వచ్చినాడు. అయితే కూడా మనకి ఇక్కడ ఇప్పుడు ఎంత ఉందంట? 2%. లేదు మీరు 10% ఉన్నారు అంటున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. పోని 10 అనుకుందాంలే. 90% లేదు. 2026 సంవత్సరాలైంది. ఇంకా 96% మన దగ్గరికి, ఇంకా 90% మన దగ్గరికి రాలేదు, ప్రభు దగ్గరికే రాలేదు. మనం బాగా పనిచేసినట్ల ఆ మంత్రసానులాగా మనం పని చేయడంలా. మనకి చెప్పినాడు దేవుడు, కానీ మనం ఆ మంత్రసానులు పని చేసినట్టు చేయడంలా. అంత చురుకుదనంగా మనము పని చేయడం లేదనమాట. మనం హెబ్రీలు చురుకైన వారమే అనుకుంటున్నాం, ఇట్లా కొట్టుకుంటున్నాం. ఆ చురుకుదనం మనము చూపించడం లేదనమాట. ఆ చురుకుదనం చూపించుంటే ఈ పాటికి చాలా మంది మారిండేవాళ్ళు. మన పక్కింటి వాళ్ళకి ధైర్యంగా చెప్పలేమండి. నిజంగా నేను చెప్పలేను. ఆ పక్కింట్లో ఉన్న వాళ్ళకి చెప్తానులేండి. ఆ పక్కన ఏదో అపార్ట్మెంట్లు ఉన్నాయి, వాళ్ళు 4-5 అంతస్తులు ఉన్నాయి, నేను ఎక్కిపోలేను అనుకోండి. వాళ్ళతో ధైర్యంగా మాట చెప్పలేను. వాళ్ళంతా ఇంత బొట్లు పెట్టుకొని ఇట్లొస్తే ఏమని చెప్తాము? వాళ్ళతో ఊరికే మాట్లాడడమే కష్టం అనమాట. వాళ్ళు మాట్లాడితే ఇవే చెప్తారనమాట. నాకు అందుకు భయం వాళ్ళతో మాట్లాడాలంటే. ఈరోజు ఆ పూజక్క, ఈరోజు ఇదక్క, అదక్క, ఇదక్క అని చెప్తారు. నాకు అది వినడం కూడా ఇష్టం ఉండదు అనమాట. అందుకు మాట్లాడడం వాళ్ళతో. అట్లా చాలా మందికి మనము దూరం అయిపోతున్నాం అనమాట. ఎంతో మంది ఫ్రెండ్స్, నేను కొత్తలో ప్రభు నమ్ముకున్నప్పుడు నాకు ఇంత అంటే వాక్య జ్ఞానం లేదు. నేను దేవుని గురించి చెప్పే అంత ఇది లేదు. నేను నమ్ముకున్నప్పుడు నా పక్కన ఎప్పుడు నాకు ఎవరో ఒక బాపునమ్మాయే ఫ్రెండ్ ఉంటుంది. నా బెంచ్ మేటు బాపుని పిల్లే ఉంటుంది అనమాట. ఆ పాప నాకు, అంటే నేను ఇంకా అప్పుడు ప్రభుని నమ్ముకోలేదులేండి, నాకు వెంకటేశ్వరుని సుప్రభాతం నేర్పించింది ఆ పాప. నాకు అసలు అది భయం అనమాట. వీళ్ళతో మాట్లాడితే ఇట్లాడితే ఏదైనా చెప్తారేమో అని. వాళ్ళంతా ఇది చూడండి, ఆ పాప నాకు ఎంత బాగా నేర్పించిందని నాకు ఇప్పుడు కూడా కొంచెం గుర్తుంది. అది ఎంత మనం చెప్పలేము అట్లా, మన వల్ల కావడం లేదు అట్లా చెప్పడానికి. ఎందుకంటే మనం రిట్రీట్ అయిపోతున్నాం అనమాట వాళ్ళ దగ్గర నుంచి. కొన్నిసార్లు ధైర్యం చేస్తాము, కానీ ఆ ధైర్యం చివరిదాకా నిలబడదు. మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, మీ బెస్ట్ ఫ్రెండ్కి మీరు ప్రభువుని పరిచయం చేసినారని అన్నిలకి. బెస్ట్ ఫ్రెండ్స్కి అసలు చెప్పలేమండి. ఎందుకంటే అన్ని విషయాల్లో వాళ్ళతో మనం ఏకీభవించుంటాం కదా. ఈ విషయంలో వాళ్ళతో విభేదించలేం. వాళ్ళు విభేదించలేం. మీరు చెప్పండి ఎవరైనా, నా బెస్ట్ ఫ్రెండ్ హిందూ, చాలా స్టాంచ్ బిలీవరు, కానీ ప్రభువుని అంగీకరించింది అని ఎవరైనా చెప్పండి. వాళ్ళకి నిజంగా వందనాలు. నాకు అందరూ వాళ్ళే ఉన్నారు. ఎంత కష్టమవుతుందంటే అప్పుడు చెప్తూనే ఉంటాను, వాళ్ళ మాటల మధ్యలో చెప్తుంటారు, నేను ప్రేయర్కి పోతాను, నేను రాను. వాళ్ళు మీటింగ్ అన్నప్పుడు అందరు కలుద్దాం అన్నప్పుడు నాకు ఈరోజు ప్రేయర్ ఉంది, ఇది ఇట్లా చెప్తుంటాను. అవునులే, వాళ్ళు పాటిస్తారులే, నన్ను ఏమనరు. కానీ వాళ్ళు మాత్రం దీన్ని అంగీకరించరు. ఖచ్చితంగా ఏమిటి చేస్తున్నావు నువ్వు ఇట్లా అని నేను అనలేను. నా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళు. నేనే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ మాటలు వినకూడదని దూరం అవుతా. నా మాటలు వాళ్ళకి వినిపిస్తే వాళ్ళు ఏం పెద్ద లెక్క చేయరు అనమాట. ఊరికే ఉంటారు. వాళ్ళు వినిపిస్తే నేను విని ఊరికే ఉండలేకపోతాను అనమాట. అందుకని నేను వాళ్ళతో మాట్లాడను అట్లాంటి మాటలు, చెప్పను అనమాట. గుడికి పోయినా, మాటికి పోయినా, వీటికి పోయినామంటే నేను పోతా, ఇంకా చేస్తా. సో దేవుడు మనకి ఇచ్చిన పనిని మనము నమ్మకంగా చేయాలన్నమాట. యెహోషాపాతు ఎంతో నమ్మకంగా దేవుడి కోసం, దేవుని మందిరంలో ఉన్నదానికి, ఆ వంశం నిలబడాలని, దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చడానికి తన ప్రాణాలకు తెగించి నిస్వార్థంగా ఎంత చక్కగా ఆ కుటుంబాన్ని రక్షించడానికి, ఆ చిన్న పిల్లవాడిని, మేనల్లుడైతాడు, మేనల్లుని కాపాడి, మనకు తెలిసింది కథ అంతా కదా. 6 సంవత్సరాల తర్వాత ఆయన్ని రాజుగా చేశారు, ఆ తల్లిని చంపారు, ఇవన్నీ అయినాయి. కానీ యెహోషాపాతు పాత్ర కొంచెంలోనే ఎంత నమ్మకంగా చేసిందో మనకు చాలా పాఠంగా ఉంది. ఎంత పవిత్రంగా ఉంది, ఎంత నిర్భయంగా ఉంది, ఎంత ఏమంటారు కన్యాత్వాన్ని నిలుపుకుంది. అవన్నీ విషయాల్లో ఆమె చాలా ధైర్యంగా ఉంది, భక్తిగల స్త్రీగా ఉంది కదా. పెద్ద వస్త్రాలంటే రాజుల వస్త్రాలు అట్లాంటివన్నీ తీసేసింది ఆమె. ఎంత నిరాడంబరంగా ఉండి దేవుని సేవ చేసింది. కొంచెమే ఆ 2 మాటల్లోనే కనిపిస్తుంది, కానీ ఆమె జీవితం ఎంతో మనకు పాఠంగా
ఇది అలా ఉండడానికి దేవుడు తన వాక్యమే దీవించిన గాక. చిన్న మీ అందరికి కూడా వందనాలు తెలుస్తుంది.